సో guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Point ఏంటంటే మంచిగా చైర్ తెచ్చుకో, కూర్చో, ఒక లాంగ్ వీడియో ఉంటుంది, ఖాళీ ఆడియో వింటూ ఉండు. ఎవరిని రోస్ట్ చేస్తున్నాం ఈసారి అంటే ఈ సో కాల్డ్ లెఫ్ట్ లాబీ చోటా మోటా చీట్కే గాని ఉంటారు కదా, చిన్న పోరలు, రాడికల్ అజయ్ గారు, రండగాడు, ఇంకా ఆయనతో పాటు ఒక 7 members ఉన్నారు. వాళ్ళందరూ గ్రూప్లో కూర్చొని మేము హైలీ ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ అడుగుతాము అని చెప్పి అడగడానికి కూర్చున్నారు. అది కూడా ప్రిపేర్ అవ్వకుండా. సో ఆబ్వియస్లీ ప్రిపేర్ అవ్వకుండా కూర్చుంటే నోట్లకి ఫుల్లిష్ మాటలు వెళ్తాయి. అండ్ వీళ్ళందరూ ఎవరినైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఆయన కూడా అంతగా ప్రిపేర్ లేడు ఆన్సర్లు ఇవ్వడానికి. బట్ వీళ్ళందరూ కూర్చొని ఏదో డిస్కషన్ చేశారు. ఆ డిస్కషన్ వీళ్ళు అడిగే క్వశ్చన్లు ఏవైతున్నాయో యాజ్ యూజువల్ లెఫ్ట్ నరేటివ్, యాంటీ నేషనల్ నరేటివ్, యాంటీ హిందూ క్వశ్చన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఇవన్నిటికీ ఆన్సర్ ఇస్తూ రోస్ట్ కొడుతూ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో వీళ్ళు ఎవరిని క్వశ్చన్ అడుగుతారు బేసిక్గా అంటే ఈయనని. మీకు కనిపిస్తుందో లేదో ఫేస్, నాకు ఐడియా లేదు, కనిపిస్తుంది కదా, రైట్? సో ఈయనని క్వశ్చన్ అడుగుతున్నారు. అరే ఫోకస్ ఇయర్ మ్యాన్, యా ఫోకస్ ఇయర్. ఓకే, సో ఈయనని క్వశ్చన్ అడుగుతారు. ఈయన ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు అలా కూడా చూపెట్టాలి కదా. ఈ 6 మంది ఎడికి వేరు. సో ఈ 6 మంది క్వశ్చన్లు అడుగుతున్నారు. ఫోకస్ చేయరా గాండు. యా, సో ఈ 6 మంది అనమాట. ఓకే, ఇట్లా ఆడోళ్ళు లెక్క కూర్చుని ఈడే ఆడోళ్ళు లెక్క కూర్చుని రండగాడు అనమాట. రాడికల్ అజయ్ గారు. వీడికి రండా అని పేరు ఎందుకు పెట్టినా అది వీడి టర్మ్ వచ్చినప్పుడు చెప్తా. బట్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ ఫర్ డ్యాంక్ రోస్ట్. లాజిక్ తో నోడదాం. ఓకే, ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ ఈ మధ్య కాలంలో వచ్చిన జనతా కాక్రోచ్ పార్టీ అనేది జనతా పార్టీ చర్చ జరగడం, అనుకూల వ్యతిరేక అంశాలు ఎట్లాగో ఉన్నాయి. ఇవాళ భారతదేశ రాజకీయాల గురించి, అవి వెళుతున్న తీరు గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? మీ భావన ఏంటి? ఎస్పెషలీ ఈ పొలిటికల్ సమాజం గురించి మీ కామెంట్ చెప్పండి. మీరేం ఫీల్ అవుతుంది వర్ధమాన అంశాలు ప్రజెంట్? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో నేషన్ వైడ్ గా ఇట్స్ వెరీ రిలీజియస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు. వీళ్ళందరూ ఇళ్లలో కూర్చున్నది ఎవరు హిందూస్ కాదు. ఎవ్వడి చేతికి దారం లేదు, ఎవ్వడికి కనీసం ఇక హిందూ అమ్మాయిలు ఎట్లుంటారు, ఎంతో కొంత చిన్నగా ఇట్లా రెడీ అయ్యి మెడల గొలుసు, కమ్మలు ఏవో ఒకటి ఉంటాయి కదా. సో ఇలా అవతారాలు, ఇలా మొహాలు చూసే చెప్పచ్చు సంథింగ్ షీప్. అని ఆపోజిషన్ పార్టీ కూడా దానికి కౌంటర్ గా అంత స్ట్రాంగ్ నరేటివ్ కూడా పుష్ చేయట్లేదు. బేసికలీ దాన్నే నరేటివ్ గా పుష్ చేయట్లేదు. ఇది రియలైజేషన్. సో ఆపోజిట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ లాబీ అంత స్ట్రాంగ్ గా పుష్ చేస్తలేదు అన్నప్పుడు అన్ని మూసుకొని మీ లెఫ్ట్ లాబీకి మీరు టిప్స్ ఇవ్వాలి. వీళ్ళు మేధావులు కదా, అపర మేధావులు కదా. వీళ్ళందరిది పాడ్కాస్ట్ మీద కూడా కమెంట్ పెట్టిండు, ఆల్ ఇంటెలెక్చువల్ పీపుల్ ఎట్ వన్స్ అంట. పాడుకురా ఎవడరా ఈలనవ్వడు నమ్ముకున్నాడు రా బాబు అని. లిటరలీ రీల్స్ చూసుకుంటూ వచ్చి మాట్లాడుతున్నారు. రీల్స్ చూసుకుంటూ ఒకనికి జీరో నాలెడ్జ్. చూడు నా భావన. అండ్ దేశంలో ఉన్న ప్రజలు కూడా పొలిటికల్ గా అంత అవేర్ లేరు. అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇంకా ఎడ్యుకేట్ చెయ్యి, అవేర్ లేరు అంటే ఎడ్యుకేట్ చెయ్యి మరి. ఓకే, వీళ్ళ దృష్టిలో అవేర్ లేరు, ఎడ్యుకేట్ లేదంటే అర్థమైంది తెలుసా, వాళ్ళ ట్రాప్ కి పడతలేరు. కుళ్ళు, ఈర్ష, వాట్స్ ఎవర్. ఓకే, అవ్వాలి ఓటర్స్ అనే వాళ్ళు, ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి. అసలు ఎవరు ఎలాంటి మ్యానిపులేషన్ చేస్తున్నారు అనేది తెలుసుకోగలగాలి. అండ్ ఒకవేళ ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ పక్కన పెడితే అసలు ఆ పార్టీకి అంత స్ట్రెంగ్త్ ఉందా, అసలు వాట్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టో దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ వాళ్ళు ఎలాంటి నరేషన్ ని బిల్డ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రిలీజియన్ ఆస్పెక్ట్ అనేది పక్కన పెడితే అసలు వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అసలు ఎలాంటి పాలిటిక్స్ ఇవి. వాళ్ళకి బాగానే స్ట్రెంగ్త్ ఉంది. బీజేపీకి యాక్చువల్గా బాగానే స్ట్రెంగ్త్ ఉందా ఆనెస్ట్గా చూసుకుంటే. లిటరలీ ముస్లిం మెజారిటీ ఏరియాస్ అయిన ప్లేసెస్లో కూడా బీజేపీ గెలిచి. ముస్లిమ్స్ ఎందుకు ఓటేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ యూపీఏ తీసుకు. ఎందుకు ఓటేసారు? అంత ఎందుకురా? ఇప్పుడు కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ రీసెంట్ కొన్ని ఎలక్షన్స్లో పాల్గొంటే ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వచ్చినాయి దానికి. ఎవడు మిస్టేక్ ఇక్కడ? రిలీజియస్ ఒక్కటి పక్కకు పెడితే ఎట్లా గెలుస్తుంది? సరే, బీజేపీ హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తుంది, మళ్ళీ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఎట్లా గెలిచింది? బేసిక్ కామన్ సెన్స్. అంటే ఇలా ఏంటంటే ఇట్లా కొన్ని ఇలా సో కాల్డ్ హై లెవెల్ వాళ్ళు ఉంటారు కదా లెఫ్ట్ లాబీలో, వాళ్ళు ఏదో మేధావి లెక్క మాట్లాడేసారు అని చెప్పి వాళ్ళ మాటలు తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడారు. ఎంత బేస్లెస్ క్వశ్చన్ అది. అసలు మీకు తెలుసా రీసెంట్ ఎలక్షన్స్ ఎవరు ఎక్కువ విన్ అయ్యారు, ఎలాంటి ఏరియాస్ లో ఏ పార్టీ విన్ అయిందని? జీరో నాలెడ్జ్ లిటరలీ. ఏమో వచ్చి అసలు రిలీజియస్ ఫ్యాక్టర్ పక్కకు పెడితే స్ట్రెంత్ ఏంది? సో ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ లైక్ డెమోక్రటిక్ గా అసలు జరుగుతుందని అయితే నాకు అనిపించట్లేదు.
అండ్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే మనకు ఒక స్ట్రాంగ్ ఇంకో ఆల్టర్నేటివ్ అసలు పార్టీయే కనిపించదు. ఇది రియలైజేషన్. అందరూ కవర్డ్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. టు బి స్ట్రాంగ్ గా లేదు ఆపోజిషన్ పార్టీ అంటే మీరు స్ట్రాంగ్ చేయాలి, అది మీ బాధ్యత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రైట్ వింగ్ పార్టీ అయినా సరే మేము ఏమైనా తప్పులు చేస్తాం మేము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ E20 స్కామ్, ఇథనాల్ అనేదే నార్మల్ ప్రజలకు కష్టం పెట్టే ఇంప్లిమెంటేషన్. మేమే తిట్టినాం గవర్నమెంట్ని, అప్పుడప్పుడు మేమే అంటాం. తమిళనాడులో అన్నమలై లాంటి వదిలేసుకుంటే ఎందుకు వదిలేసుకుంటుంది బీజేపీ, తెలుగుందా నీకని మేమే అంటాం. సో మా లెక్క కొన్ని టిప్స్ మీరు చెప్పాలన్నమాట. మీరు అప్పర మీద అవ్వాలి కదా, మీరు 6 మంది కూర్చున్నారు కదా, సో మీరు చెప్పాలన్నమాట. వీళ్ళకి లిటరల్ వీళ్ళు చెప్తారు, వీళ్ళకి లిటరల్లీ స్క్రిప్ట్లో వచ్చి ఇగో ఈ మాట ఇలా మాట్లాడండి, ఇలా స్ప్రెడ్ చేయండి ప్రాపగండా అంటే వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు. వీళ్ళ ఆఫీస్ ఎట్లా పనిచేసేది బ్యాక్ ఎండ్ తెలుసు. వీళ్ళందరితో గ్రూప్ ఉంటుంది, ఒక మెసేజ్ పడేస్తారు, ఇగో ఇట్లా వచ్చిన టాపిక్ ఇది ఇమీడియట్ గా ఇట్లా మాట్లాడేసి పబ్లిక్ లో ఇలా వెళ్తుంది. వీళ్ళు ఎవ్వరు ఇలా బ్రెయిన్ యూజ్ చేసుకోరు. లిటరల్లీ చెప్తున్నా, ఇలా గ్రూప్ చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. ఇట్లా ప్రాపగండా ఇట్లా స్ప్రెడ్, ఈ మాట ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడండి మీ ఓన్ స్టైల్లో, పబ్లిక్ లో ఇలా వెళ్తుంది మాట. ఇట్లా మాట్లాడుకొని వీడియోలు చేసుకుంటూ లేదు. ఫ్రాంక్. సో అసలు యువతకి ఓకే ఈ పార్టీ చాలా తెలివిగాను, చాలా డెమోక్రటిక్ గాను, లేకపోతే చాలా దేశానికి ఏదో చేసేలాగానో చేస్తుందని ఏ యువత అనుకోవట్లేదు. సో ఎస్పెషలీ మీ నువ్వే ఎస్పెషలీ మీ అంట నువ్వేమనుకుంటున్నావు ఏమనుకుంటా రత్తి బార్ ఫరక్ పడదు, పబ్లిక్ రత్తి బార్ పడదు. ఏ యూత్ నైనా పోయి అడుగు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మోడీ చేతిలో భారత్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇన్ రిగార్డ్స్ టు ఆర్మీ, అర్థమైందా? సో ఇంటర్నల్ గా చాలా లోలీలు ఉంటాయి, బట్ ఎక్స్టర్నల్ గా ఇండియా ఇమేజ్ స్ట్రాంగ్ వెళ్ళిందా లేదా, మనం లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎఫర్ట్స్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినామా లేదా, ఇన్ రిగార్డ్స్ టు ఆర్మీ అయినా సరే, వెపన్స్ అయినా సరే చేసినామా లేదా, చేసినాం. సో ఓవరాల్ ఇండియా సెక్యూరిటీ పరంగా చూస్తే మోడీకి మించిన వాళ్ళు లేరు ప్రజెంట్ గా. అది అపోజిషన్ లీడర్లు కూడా ఒప్పుకుంటారు. ఈమెవరు ఎస్పెషల్లీ మీ అని ఇంటర్నల్ థింగ్స్ బయట పెడితే, పక్కకు పెడితే ఏం చేయలేడని చెప్పి నాకు అనిపిస్తుంది, నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తలే, అది ఒక ఈకతో సమానం. ఇట్లా తీసి పక్కకు పెడితే ఎనీవేస్ మళ్ళీ ఎక్కువ అంటే ఫీల్ అవుతుంది. ఇలా చూస్తే ఈ పార్టీ వాడు వచ్చి ఏదో రిలీజియస్ గా చెప్తాడు, ఇంకో పార్టీ వాడు వచ్చి ఓకే కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. సో ఇట్స్ ఆల్వేస్ యునో ఒక ఎమోషన్, ఒక రిలీజియస్ బిలీఫ్ మీదనే వెళ్తుంది తప్ప అసలు దేశానికి ఎకనామికల్ గా గాను, లేకపోతే ఇంకా ఇతర అంశాల పట్ల కానీ అసలు ఏది మనకు కనిపించట్లేదు. అండ్ ప్రజలు కూడా దాన్ని చూడట్లేదు. కనిపించట్లేదని ఈమె కనిపిస్తుంది. కుల్లా చెప్తా, బ్యాంకింగ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయి అవుట్ సైడ్ మన ఇండియన్ కూడా బయట బ్యాంకింగ్, ఐ థింక్ బ్లాక్ రాక్ సంథింగ్, కావాలంటే పక్కన ఆర్టికల్ వేస్తావు. ఓకే, when you think about the growth of India, it's not a quarter, and you could say maybe this is the era for India. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇంకా సో దీని మీద మనం ఒక కన్నేసి పెట్టాలని చెప్పి బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కూడా బ్యాంకింగ్ వాళ్ళు చేసేంత డేటా అనాలిసిస్ ఎవరు చేయరు. సో వాళ్ళకంటే ఇవి ఎక్కువ తెలుసా అడుగుతున్నా. అంటే అది నాకు తెలిసి అకౌంటెంట్ స్పెల్లింగ్ అడిగితే స్పెల్లింగ్ రాదు మేము. మళ్ళీ సో యా దట్స్ మీరు ఫీల్ అవుతున్నారు. మీరు వారి అభిప్రాయం ఏకీభవిస్తారా? మనకి ఇప్పుడు మనం ఉన్న దేశంలో 5 థింగ్స్ కావాలి. ఎడ్యుకేషన్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎంపవర్మెంట్ కావాలి. ఈ 3 థింగ్స్ ని 5 థింగ్స్ అన్నాడు. ఓకే, 5 థింగ్స్ మెన్షన్ చేయడానికి గుర్తు రాలేదేమో, 3 థింగ్స్ అన్నాడు. ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్. పర్లేదులే, ప్రిపేర్ కాకుండా వచ్చారు కదా అక్కడే. మన బ్యాడ్ లక్ కి కాంప్రమైజ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ ఎనీథింగ్. దీన్ని ఫైట్ చేస్తూ ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ కూడా లేదు, అపోజిషన్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే నువ్వు చూస్తున్నా వీళ్ళందరూ సేమ్ పేజ్ మీద ఉన్నారు. అపోజిషన్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఇప్పుడు ఆ పిల్ల అన్నది ఒక మాట, సేమ్ మాట, ఈ కూడా అదే మాట అంటున్నాం. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అని చెప్పి పంపించారు. సింపుల్ యాజ్ యూజువల్, గొర్రె బిడ్డలు అని చెప్పి ఊరికి అనరీలు. ఓకే, సో ఈ గొర్రె బిడ్డ మెంటాలిటీ ఉంటేనే వీళ్ళే యాంటీ హిందూలా మాట్లాడతారు. నా లాంటి యూత్ అయినా, నా లాంటి జెన్జీ కైనా ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్ కావాలి. కాదురా, ప్రతి ఒక్కడు జెన్జీ అయినా, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు జెన్జీ అయినా, 90s బాండ్స్ కూడా జెన్జీ అని అడుగుతున్నా. నా దృష్టిలో జెన్జీ అంటే ఎవడంటే ప్రజెంట్ గా 20 బిలో ఉన్నోడే జెన్జీ. 2005 తర్వాత పుట్టినాడు. దానికన్నా ముందు కూడా జెన్జీగా ప్రతి ఒక్కడు వచ్చి నేను జెన్జీ. మా ఫ్యూచర్ ఇస్ ఎట్ స్టేక్. దీనికి తగ్గట్టు ఫ్యూచర్ కి ఏం ఇక్కడ ఒక పార్టీ లేదు, అక్కడ ఒక పార్టీ లేదు, ఏం లేనప్పుడు మేమేం చేస్తున్నాం, ఇంకొక మీమ్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసింది. సో లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. సో అది నా అభిప్రాయం. అంటే ఈ గడిచిన 10-12 ఏళ్ల కాలంలో భారత ప్రభుత్వం చేసిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ లేవు అని లేదు, అట్లానే ఏం లేదు.
గత 10-12 ఏళ్ల నుంచి వాళ్ళు చేసిన చాలా మటుకు మంచి ప్రోగ్రాంలు చేసారు, చాలా మంచి పాలసీస్ కూడా తీసుకొచ్చి చాలా చేసారు. ఇప్పుడు ద థింగ్ ఏంటంటే ది గవర్నమెంట్ థింగ్ ఇస్ టు మేక్ గుడ్ పాలసీస్. వాళ్ళు చేయాల్సిందే అది. వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అని ఎనీథింగ్, ఒక గవర్నమెంట్ స్థాపించినందుకు వాళ్ళు ఆ పాలసీస్ అవి చేయాల్సిందే. ఓకే, మనం ఒక టైం వరకు వాళ్ళకి గ్లోరిఫై చేసినాం, ఒక టైం వరకు క్రెడిట్స్ ఇచ్చినాం, ఓకే. దాని తర్వాత వాట్ ఇస్ దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్ కదా. దట్స్ మై పాయింట్. బాగున్నప్పుడు ఏదో అంటే ఈయన అడిగింది కొంచెం పాయింటే. ఏమంటాడంటే స్టార్టింగ్లో ఒకసారి చేసిర్రు మంచి మంచి స్కీములు, తర్వాత వదిలేస్తే ఎట్లా, స్టార్టింగ్లో మనం అందరం మెచ్చుకున్నాము, తర్వాత కంటిన్యూ చేయాలి కదా అంటాడు. ఒక దగ్గర కొన్ని బాగున్న ప్రభావం కూడా ఉండాలి కదా సమాజం పైన. ఉన్నాయి ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ అట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చింది. బేటీ బచావ్ బేటీ పడావ్ చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, కానీ అవి ఇంకా కంటిన్యూడ్ అవ్వాలి కదా. లైక్ ఓన్లీ స్టార్టింగ్ ఒక టైం చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం అది కూడా చాలా తప్పుతుంది కదా. అట్లా సో యాక్చువల్గా ఐడియా లేనట్టుంది. నేను అడిగిన క్వశ్చన్కి మామూలుగా ఒకసారి రీసెర్చ్ చేస్తే కొన్ని ఎడ్యుకేషన్ స్కీమ్స్ నడిపిస్తుంది గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఐ థింక్ 2004లో అనుకుంటా, 2 years బ్యాక్ పిఎం విద్యాలక్ష్మి సంథింగ్ ఏదో స్కీమ్ తీసింది. మళ్ళీ దానికి ఎగ్జాక్ట్లీ 1 year ముందు 2003లో పిఎం ఉషా అనే స్కీమ్ తీసింది. తర్వాత పిఎం శ్రీ, ఓకే, ఇది 2022లో. తర్వాత పిఎం ఈ విద్య, ఇది 2020లో డ్యూరింగ్ కోవిడ్ టైం. ఓకే, సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఫస్ట్ ఎంట్రీ ఇస్తుందో న్యూ గవర్నమెంట్, అప్పుడు అందరూ కన్నేస్తారు ఇది ఏమేమి ఇంప్లిమెంట్, తర్వాత మర్చిపోతారు ఇదే రూలింగ్ చేసుకుంటుందని చేసుకొని, తర్వాత వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేసినా పట్టించుకోరు. స్టార్టింగ్ స్కీమ్లో పట్టించుకుంటారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే వస్తుందో అదే గుర్తుంటుంది, తర్వాత ఏం ఇంప్లిమెంట్ చేసినా ఏం వర్క్ చేసినా అది పెద్దగా పట్టించుకోరు పబ్లిక్. ఇక బేసిక్ మెంటాలిటీ. సో తెలియకుండా మళ్ళీ లేదా అసలు నాలెడ్జ్ లేకుండా ఇప్పుడేం తీస్తలేదు కదా అని మాట్లాడుతున్నాం. కానీ 2020, 2022, 2023, 2024 ప్రతి ఒక్క ఇయర్ ఒక డిఫరెంట్ స్కీమ్ తో వస్తూనే ఉంది. ఏదో బావాడు చెప్తే వించావుడు. ఇంకా ది ఎడ్యుకేషన్ ఆల్సో ఇస్ కాంప్రమైజ్డ్. ఇప్పుడు నీట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. 22 lakhs ఆఫ్ పీపుల్ వాళ్ళ కృషి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి రాసిన ఎగ్జామ్ కాంప్రమైజ్ అయిపోయిందంటే దట్స్ నాట్ ది ఫస్ట్ టైం కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే అయింది, దానికన్నా ముందు జేఈ కూడా ఇట్లనే అయింది. సో ఎడ్యుకేషన్ ది మెయిన్ స్టెప్, మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఓన్లీ కాంప్రమైజ్డ్ అంటే చాలా బాధాకరం అయిన విషయం. ఇంకా మినిస్టర్స్ ఆర్ ఆల్సో నాట్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ నాట్ ఆల్సో టేకింగ్ ది అకౌంటబిలిటీ. అది చాలా బాధాకరం. బేసిక్గా రా, ఓకే, ఈ పేపర్ లీకులు మరీ టూ మచ్ ఆఫ్ డ్రాగ్ చేస్తారు అని ఓపెన్ మాట. పేపర్ లీకులు అయ్యేవి డైరెక్ట్ మినిస్టర్ల చేయి కింద ఉండవు. మినిస్టర్ ఆర్డర్ ఇస్తాడు, ఈ ఎగ్జామ్స్ ఈ టైంలో కండక్ట్ చేసుకోరు, ఈ స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తారు, ఈ స్టూడెంట్స్ రాస్తారు, ఓకే, అంతే. ఆడి వరకే పేపర్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ అరేంజ్ చేసి షెడ్యూల్ చేసి పేపర్స్ లీక్ కాకుండా ఎటువంటి అఫడాదఫ్రీ లేకుండా ఎగ్జామ్స్ క్లియర్గా నడిపించేది మినిస్టర్ కింద ఉండే మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్లో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కాదు, ఈవెన్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ టు కాంగ్రెస్ రూలింగ్ టైం, లేకపోతే దానికి ముందు టైం తీసుకున్నా సరే, ఈ పేపర్ లీక్లకి ఏంటంటే ఆ మేనేజ్మెంట్లో ఎవడైతే పని చేస్తాడో అలాగే ఎవడో కూడా అమ్ముడు పోతాడు. ప్రతిసారి ఎవడో కూడా అమ్ముడు పోతాడు. స్టూడెంట్స్ కూడా ఏం తక్కువ కాదు. అరే పైసలు అందరం కలెక్ట్ చేసుకుని ఇచ్చిన మనకు పేపర్ లీక్ అయితే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నా జనరేషన్లో అంటే నేను చదివేటప్పుడు నా కాలేజ్లో ఉండే నా సీనియర్స్ చదివేటప్పుడు వాళ్ళకు ఒకడు ఉంటుండే అలా క్లాస్లో పేపర్ లీక్ చేయడానికి, ఎవడో ఒకరికి ఏదో ఒక దగ్గర కనెక్షన్ ఉంటుంది. సో ఈ టైప్లో ఆ మేనేజ్మెంట్లో ఎవడో అక్కడ అమ్ముడు పోతే పేపర్ లీక్ అవుతుంది. కాంగ్రెస్ టైంలో లక్షల మంది, ఇక్కడ పక్కన ఆర్టికల్ వేస్తా చూసుకో, లక్షల మంది మల్టిపుల్ ఎగ్జామ్స్లలో పేపర్ లీక్ అయిందని చెప్పి బాధపడ్డారు. సో ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా హై లెవెల్ సెక్యూరిటీ తోటి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఇవి కావు. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేస్తాడు, తర్వాత ఎవరు ఉన్నారో ఆయన ఎక్కినాక ఇది కాదని చెప్పి గ్యారంటీ ఉంది. ఎందుకంటే పాస్ కూడా వేరే ఉన్నప్పుడు అయింది కదా, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు అయింది. సో అది ఆపాలంటే ఈ మేనేజ్మెంట్ ఏదైతుందో, ఎగ్జామ్స్ కండక్ట్ చేసే మేనేజ్మెంట్ ఏదైతుందో మినిస్టర్ల కింద వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా డీల్ చేయాలి, అప్పుడే ఇవి కంట్రోల్ అవుతాయి. ప్రతిసారి ఇదొకటి జస్ట్ ఒక ముద్ద దొరికింది. ఇప్పుడు పేపర్ లీక్ మాట్లాడుతున్నారు. ఒక మీరేమనుకుంటున్నారు? ఏకీభవిస్తే మీ ఇష్టం, మీరు ఏకీభవిస్తారా ఏంది అది అజయ్ మనసులో ఏముంటే అది. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండింటికి దాని రండగాడు. సో వీని రండా అని ఎందుకంటామో కులం మాట చాలా మంది తెలియకపోవచ్చు, బట్ నన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఇన్స్టాగ్రామ్ అలా తెలుసు. ఓకే, వీడికి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసిండు అప్పట్లో, ఐ థింక్ అరౌండ్ లైక్ 1 year బ్యాక్ ఐ గెస్. ఓకే, అంబేద్కర్ వాళ్ళ టీచర్ ఇచ్చని చెప్పి మేము అన్నాం. ఓకే, వీళ్ళు లెఫ్ట్ లాబీ వాళ్ళకి ఆ నిజం బయట పెట్టంగానే తట్టుకోలేక అందరు ఎగబడ్డారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేయరా, నీకేం తెలియదు అక్షయ్ అదే అని చెప్పేసి. నేనేమన్నా కుళ్ళ మాట, నేను ఒకవేళ ప్రూవ్ చేస్తే
అంబేద్కర్ నేమో అలా టీచర్ ఏజ్ అని చెప్పి ప్రూవ్ చేస్తే నీ పేరు రండా అని పెట్టుకోవాలరా అని చెప్పి ఫిక్స్ ఒక ఛాలెంజ్ చేసిన, ఓపెన్ ఛాలెంజ్. ఓకే, అది అన్న నెక్స్ట్ డే అంబేద్కర్ మనమడు ఉంటాడు, ఆయన పేరు ఐ థింక్ సెక్పాలో ఏదో ఉంటుంది, ఆయన పేరు గుర్తులేదు. ఒక ఆయన వీడియో తీసి బయట వేసిన, అలా మనమడు కుద్ద అంటాడు అంబేద్కర్ మనమడు. ఎస్, అంబేద్కర్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది మా బ్రాహ్మణ టీచర్ ఇస్తాడు అంబేద్కర్ కి అని చెప్పి. అప్పటి నుంచి ఛాలెంజ్ ఓడిపోయింది కాబట్టి ఇంక పేరు రండా అని పెట్టి అలా అఫీషియల్ సోషల్ మీడియా ఛాలెంజ్ అది. ఓకే, సో అందుకే వీడు వచ్చినప్పుడు అందరు రండా రండా అని కమెంట్ ఇస్తారు అనుకున్నాయి. ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తే ప్రో హిందూ పార్టీ అంటాం, కాంగ్రెస్ గురించి వస్తే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు, లేకపోతే కొంతమంది పుష్ చేసే నారటివ్ వచ్చేసి యాంటీ హిందూ అంటారు, ముస్లిం సింపథైజర్స్ అంటారు. సో ఇక్కడ ఏమైందంటే కాక్రోచ్ జనతా పార్టీ కొంతమంది ఎందుకు అంటారు, డైరెక్ట్ ఏమంటారు రేవంత్ రెడ్డి అంటాడు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం యొక్క పార్టీ. రేవంత్ రెడ్డి కంటే కూడా ముందు ఇంకోరు అంటారు, ఆయన పేరు గుర్తులేదు, ఆయన వీడియో కూడా చాలా వైరల్ అయింది. మీకు అండగా ఉండేది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముస్లింలకు హామీ ఇవ్వడం అనడం, ఆయనది కూడా ఉంది ఒక వీడియో, ఆయన పేరు గుర్తులేదు, ఉంది పబ్లిక్ అందరికి తెలుసు అది ముచ్చట. కానీ వీడియో ఇట్లా 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 మాట్లాడుతుంటాడు, ఒక లేడీస్ లేక మాట్లాడుతుంటాడు, అది నాకు చాలా నవ్వు వస్తుంది. ఇంత రీచ్ రావడానికి, ఇంత ఫాలోవర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు బీజేపీని అపోజ్ చేస్తే యాంటీ నేషనల్స్ అంటున్నారు. కాదురా, అంత రీచ్ అంత ఫాలోవర్స్ ఏం చేసుకోవడానికి రా రీచ్ అడుగుతున్నా బీజేపీకి, ఇప్పుడు సారీ సీజేపీకి అంత రీచ్ వచ్చిందంటే ఏం చేసుకోవడానికి రీచ్ దేని పనికి వచ్చింది? జంతర్ మందర్ కదా ప్రొటెస్ట్ చేసిర్రు, ఒక్క డ్రోన్ షాట్ చూపెట్టుర్రా, ఒక్క డ్రోన్ షాట్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఒక్క డ్రోన్ షాట్ చూపెట్టుర్రా. ఇంతమంది వచ్చారు, 1000 మందికి పైగా వచ్చారని చెప్పి ఒక డ్రోన్ షాట్ చూపెట్టుర్రా. అసలు పబ్లిక్ వెళ్ళారు, లిటరల్లీ 500-600 కంటే ఎక్కువ రాలేరు. అది ఫస్ట్ టైం విజిట్ సీజేపీది ఇండియాలో, రాలేరు ఎవరు. రీసెంట్ గా హైదరాబాద్ కి మన పౌరులు కొంతమంది పోతే లిటరల్లీ 300 మంది కంటే ఎక్కువ లేరు, 300 మంది కంటే ఎక్కువ లేరు. అది కూడా ఎందుకు రోడ్డు మీద టెంట్ వేసిర్రు, అదొక ప్రైమ్ లొకేషన్, పబ్లిక్ చాలా హెఫ్టీగా ఉండే లొకేషన్ అది. ఆ లొకేషన్ లో కూర్చుంటే ఏమైతుంది, వీళ్ళు ఎందుకు కూర్చొని చెప్పి ఇట్లా బండ్లు ఆపి చూసి పోయేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. తిప్పి కొడితే వీళ్ళు 200-300 మంది కంటే ఎక్కువ లేరు. అప్పుడు మొన్న హైదరాబాద్ లో అయింది, రాజస్థాన్ లో అయింది, ఫడా ఫడా కొట్టి రోడ్డు మీద. లక్నోలో అయింది, యూపీలో ఆల్రెడీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇలా పోయిండు సీజేపీ అభిజిత్ దీప్కే జాయిన్ అవుతా అని. స్టూడెంట్స్ ఏమన్నారు, నీకు అవసరమే లేదురా, నువ్వు పొలిటికల్ పార్టీకి సంబంధించిన నువ్వు దుబాయ్ ఎడికాను. हमें तो सीजेपी भी नहीं चाहिए क्योंकि फिर मुद्दा छात्र और टीचर का नहीं रह जाएगा. బండి వేసుకుని దొబ్బేసి అంత ఫాలోయింగ్ పెట్టుకుని లిటరల్ ఒక్కటి రాడు మరి రోడ్ మీదకి. ఇది ఒక ఇప్పుడు కాలర్ ఎగరేసుకోవాలి, ఫాలోవర్స్ ఏం చేసుకోవడానికి ఫాలోవర్స్. చిన్న పోర్ల ఛానళ్ళకి కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు మిలియన్స్లలో. దాన్ని చేసేద్దామా పిఎం? ఓకే, కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే యాంటీ నేషనల్స్ అంటున్నారు, లేదు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్స్ అంటారు, పాకిస్తాన్కి వెళ్ళిపోంటారా మీరు అంటారు. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు అది కాక కాక్రోచ్ జనతా పార్టీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియాలజీ లేదు. గుడ్ ఇది రియలైజేషన్. వీళ్ళకి క్లారిటీ ఉంది, ఒక సీజేపీ అంటే దానికి ఒక ఐడియాలజీ లేదని. ఒక ఇది ఆల్తూ ఫాల్తూ మీమ్ పేజ్, అది లిటరల్లీ మీమ్ పేజ్ వీళ్ళు ఎత్తికేసుకున్నారు పార్టీ అని లేదు. జస్ట్ పార్టీ ఉంది, వీళ్ళు జస్ట్ దాన్ని ఫాలో కొట్టచ్చు. ఎట్లా ఫాలో కొట్టచ్చు, యూత్ అంతా దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కొట్టచ్చు. సో వీళ్ళకి అపోజ్ కూడా ఎవరు చేయరు, వీళ్ళని ఎవరు అబ్యూజ్ కూడా చేయరు. అరే నువ్వు దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు, వాళ్ళు ఇట్లా చేసినారు, వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్, వాళ్ళకి దీనికి సపోర్ట్ అని చెప్పేదానికి కూడా బీజేపీకి ఉండదు, బీజేపీ సపోర్టర్స్ కి ఉండదు. సో ఈ ఎవరైతే ఏ పొలిటికల్ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ కి ఏ ప్రాబ్లం ఉండదు కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసినా ఫాలో కొట్టినా. అదే వీళ్ళు బీజేపీని యాంటీగా మాట్లాడారు అనుకో, వీళ్ళకి అబ్యూజ్ వస్తుంది, వీళ్ళకి హెడెడ్ వస్తుంది, వీళ్ళ స్టాండ్స్ ని వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఈ ఏ పొలిటికల్ బ్యాచ్ అంతా సగం మంది ఎందుకు చేస్తారు, ఏమంటారు అంటే అరే బీజేపీ కంటే ఏది ఉందరా, ఇప్పుడు బీజేపీ కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొస్తామా, కాంగ్రెస్ తీసుకొస్తే పాకిస్తాన్ కమ్మేస్తుంది ఇండియాని. అదేనా అసలు పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఎక్కడ ఇండియాని కొనుక్కోవడానికి మాట్లాడేసిండా ఏదవా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ కి ఎందుకు అమ్మేస్తుంది అంటారు, ఈయనకి హిస్టరీ తెలియదు. ఇంక ఒక ఈ రండగాన్లు ఇన్సరిగా కూర్చున్న రండగాన్లు అంతా ఏమంటారు, వీళ్ళకి వచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప లిటరరీ నాలెడ్జ్ లేదు.
ఎందుకు అంటారు నేను చెప్తా. POK ఐ థింక్ అరౌండ్ లైక్ నెహ్రూ టైంలో 1948 ఐ గెస్ పాకిస్తాన్ ఇండియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. POK తెలుసు కదా, ఇప్పుడు POK అంటాం. ఓకే, ఆ ఏరియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. ఇండియన్ ఆర్మీ చాలా హెఫ్టీగా స్ట్రాంగ్ గా కొట్లాడుతుంటది పాకిస్తాన్ వాళ్ళతో. కొట్లాడి ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ చేసేంత లిమిట్ కి తీసుకొచ్చినా సరే నెహ్రూ ఏం చేశాడు, సడన్ గా యునైటెడ్ నేషన్స్ ని దింపుతాడు. దింపి సీజ్ ఫైర్ అంటాడు. లేకపోతే ఆ రోజే మన POK మనకు వచ్చేస్తుండే, అర్థమైందా? అసలు ఆక్యుపై కాకపోతుండే 1948 నెహ్రూ టైంలో. బట్ అనవసరంగా గెలిచే ఇండియన్ ఆర్మీని ఆపిండు, సీజ్ ఫైర్ చేసి POK అలా చేతుంది. అదే కాదు, బంగ్లాదేశ్ సపరేట్ చేసి ఇచ్చే అవసరమే లేకుండే, కాంగ్రెస్ పార్టీ సపరేట్ చేసి ఇచ్చింది, రైట్? అవన్నీ కాదు. 1989 ఐ థింక్ 89 87 ఐ గెస్ కశ్మీర్ పండితుల ఇష్యూ. కశ్మీర్ పండితులు వేల లక్షల కశ్మీర్ వదిలేసి భారతదేశం సెంటర్ లోకి వచ్చేస్తుంటే పట్టించుకునే నాదులు లేకుండే వదిలేసారు కశ్మీర్ ని. మిలిటెన్స్ ఎడికిని వచ్చారు అనుకుంటున్నాను, ఆడ పుట్టి పెరిగిరు అనుకుంటున్నా. కాదు, పాకిస్తాన్ ISI లో ట్రైన్ అయ్యేళ్ళకి వస్తారు. ఎంతమంది కశ్మీర్ పండితులు జెనోసైడ్ కాలేదు? సో ఇవన్నీ చూసుకొని అంటారు అన్నమాట, కాంగ్రెస్ ని తీసుకొస్తే ఇండియాని అమ్మేస్తుంది పాకిస్తాన్ కి. అమ్మేయడం అంటే పైసలు తీసుకొని అమ్మేయడం కాదు, ఇంటికి బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ లైనింగ్ ఏదైతుందో అది అర్థం లేదు. పాకిస్తాన్ కి అమ్మేస్తారంటే భారతదేశం మన ఓన్ కంట్రీ అనే వాల్యూస్ ని సంపుకొని పాకిస్తాన్ కి ఇచ్చి పడేస్తారు భారత్. అది దాని మీనింగ్. వాడు చెప్తే వించావుడు. పాకిస్తాన్ కి ఎట్లా అమ్మేస్తారు? 24 గంటలు పాకిస్తాన్ అంటారే కానీ పాకిస్తాన్ లేకపోతే బీజేపీకి పాలిటిక్స్ లేవు, ఓట్ బ్యాంక్ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా అదే కదా, అదేమంటే హిందూ ముస్లిం అంటే వాళ్ళకు ఎజెండా లేదని మీరు భావిస్తున్నారే? బీజేపీ వచ్చినప్పటి నుండి బీజేపీ వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇట్లా తీసిలా పక్కకు పెట్టింది. డెవలప్మెంట్ దుక్కే ఉరికింది. డెవలప్మెంట్ కంటే ఎక్కువ నేషనల్ సెక్యూరిటీ వైపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే బీజేపీకి. అందుకే టెర్రరిజం అటాక్స్ ఏవైతున్నాయో చాలా డ్రాస్టిక్ గా తగ్గింది. ఆపేసారు టెర్రరిజంని, పాకిస్తాన్ పీపుల్ని వాళ్ళతో కనెక్షన్లు కట్ చేసుకుని వాళ్ళతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మన కంట్రీ మన పంచాయతీ మనం చూసుకుందాంరా అనే మైండ్ సెట్ లో ఉండే కాబట్టి ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీని పెంచిర్రు, టెర్రరిజం తగ్గించిర్రు. పాకిస్తాన్ నువ్వు ఏమైనా కూర్చుకోరా నాకు సంబంధమే లేదు అనే మైండ్ సెట్ లో ఉండి ఇండియాని డెవలప్మెంట్ చేసే పనిలో పడ్డారు. అది యాక్చువల్ గా మోడీ గవర్నమెంట్ చేసి. కాంగ్రెస్ టైంలో ఏం చేస్తుండే, ఆ బార్డర్ హోల్ అడ్డదిడ్డంగా వచ్చి బార్డర్ దాటి గుసాంచి లోపలికి వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసి ఓపెన్ గా అంటుండే. అలా పార్లమెంట్లలో ఓపెన్ గా మాట్లాడుకుంటుండే. ఆ పని మనం చేసినాం ఇండియాలో. लाइन ऑफ कंट्रोल पे ना सिर्फ 40 से 50 इनके हमने भारतीय फौजी हलाक किए हैं అని చెప్పి అలా పార్లమెంట్లలో మాట్లాడుకుంటుండే. పాకిస్తాన్ పార్లమెంట్లలో అంత ఓపెన్ గా మేమే చేసినామని. ఆ కాంగ్రెస్ అప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు ఇట్లా టెర్రరిస్ట్ల ఫోటోలు పంపిస్తుండే పాకిస్తాన్ కి. ఇగో చూడు వీలేనా, ఒకసారి వెరిఫై చేయి అని అంటుండే. వాడేమో మేము కాదు మాకు తెలియదు అంట. ఇప్పుడు ఫోటోని లోపలికి వస్తే వాడు మళ్ళీ బయటికి కూడా అక్కడనే ఎన్కౌంటర్ అయిపోతాడు. పాకిస్తాన్ లేకపోతే పాలిటిక్స్ లేవంట. పాకిస్తాన్ సపరేట్ అయిపోయినా సరే దాంతో ఫ్రెండ్లీ కనెక్షన్ మెయింటైన్ చేసి ఇండియాని డెవలప్ కాకుండా ఆపిందే కాంగ్రెస్. ఎంతగానం కరెన్సీ పాకిస్తాన్ కి వెళ్ళేది తెలుసా? డిమానిటేషన్ రాకముందు నాకు కూడా డిమానిటేషన్ వచ్చినప్పుడు చాలా చిరాకు పడ్డా నేను. ఏంది అడ్డమైన పంచాయతీ. తర్వాత ఇట్లా మనీ ఇట్లా బ్యాక్ ఎండ్ వెళ్తుంది, వాళ్ళు మన ఎకానమీ మీద పడి బతుకుతున్నారు అని తెలిసినాక సరిగా ఏదో ఒకటి ఒక 2-3 నెలలు కష్టమైంది కానీ మజా వచ్చింది అనిపించింది. వీళ్ళు దాని కూడా ప్రాపగండా అంటారు. మళ్ళీ ఏం జన్మరా ఇది? వాళ్ళకి ఎజెండా ఉంది, అదే కదా. అందుకనే కదా వాళ్ళు 14 సంవత్సరాల నుంచి రూలింగ్ లో ఉన్నారు. వాళ్ళకి ముస్లింలు ఈ దేశంలో ఉన్నంత వరకు వాళ్ళ పార్టీ రూలింగ్ లో ఉంటారు. ఒకవేళ ముస్లింలు కానీ ఈ దేశంలో నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఇంకేం మాట్లాడతారు? శ్రీరాముడు, హిందూ ముస్లిం, లేకపోతే పాకిస్తాన్, టెర్రరిస్టులు, యాంటీ నేషనల్, ఈ 5 కాకుండా ఈ 5 పేర్లు ఎత్తకుండా ఏ బీజేపీ నాయకుడైనా, ఏ బీజేపీ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఎవరైనా సరే ఒక్కసారి స్పీచ్ ని కంప్లీట్ చేశారా ఎక్కడైనా? కానీ అది మీరు బయట చేసిరు. ఎందుకు చేయరు? సబ్కా సాత్ సబ్కా వికాస్. ఓపెన్ గా చెప్తున్నా, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ స్లోగన్ ఎంత స్ట్రాంగ్ గా వాడిర్రు. యోగిజీ కూడా వాడిండు. సబ్కా సాత్ और सबके विकास का यह मंत्र. మాతో కలిసి ఉంటే మేము అందరు డెవలప్మెంట్ కి మేము సహకరిస్తాము. ఎవడన్నా ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి అది కూడా మాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏవైతుందో 5 థింగ్స్ చెప్పింది కదా, ఇది ఒక రీల్ కెన్ కాపీ కొట్టిండు. ఒక హిందీ రీల్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూవర్ ఒక రోడ్ మీద పోయి పట్టి అడిగితే వాడు అంటాడు ఈ 5 థింగ్స్ లేకుండా ఒకసారి చెప్పి చూపెట్టని చెప్పి. వాడు పాన్ తినుకుంటే అడుగుతాడు ఈ క్వశ్చన్. ఆ నాలెడ్జ్ లేని క్వశ్చన్ తీసుకొచ్చి ఈ నాలెడ్జ్ లేనోడు మాట్లాడుతున్నాడు. అందుకే నుట్టిగానం నుట్టిగానం అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ హైర్ ఇంటెలెక్చువల్ లెక్క. అదే కదా కనబడుతున్నది
ఈ దేశంలో అవినీతి తగ్గింది, రెట్టేపితం తగ్గింది, ఈ దేశ ప్రతిష్ట పెరిగింది. అంతర్జాతీయంగా నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు జయ జయ ధ్వానాలు పలుకుతారు. ఇవి కనబడట్లేదా? దేశ ప్రతిష్ట అంటే మెలడీ చాక్లెట్లు పంచడమా? ఏమంటుంది మెలడీ చాక్లెట్లు పంచడమ్మా. వీళ్ళకి ఏం ప్రాబ్లమో చెప్తున్నా. లెఫ్ట్ లాబీ ఏ టాపిక్ అయితే ఎత్తుతాడు, ఇదే రాహుల్ గాంధీ అయినా సరే, లేకపోతే నార్త్లో ఎక్కడికైనా అయితే చిన్నగా ఇట్లా ఒక చిన్న ఐడియా లేస్తుంది కదా, ఇట్లా ఆపోజ్గా మాట్లాడచ్చు అని చెప్పి అదే తీసుకొచ్చి కాపీ కూడా. మెలోడీకి చాక్లెట్ ఇచ్చిండు నరేంద్ర మోడీ. ఓకే, మెలోడీది ఈ రోజే వీడియో వచ్చింది. ఓకే, ఇన్స్టాగ్రామ్లో వీఆర్ ది ఫేమస్ కపుల్ అని చెప్పి యామ్ అంటది లిటరల్లీ మోడీ తోటి. ఓకే, తనకు ప్రాబ్లం లేదు. తనకు ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంటే వీళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్లే కదా, దేశాలు నడిపేటోలే కదా. ఆమె ఒక మాట అన్నది అనుకో, నరేంద్ర మోడీ వల్ల నేను ఇట్లా ఎంబారస్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి ఇజ్జత్ అవుతుంది ఇండియా. ఆమె అయితే అనలేదే. సో వాళ్ళకి ఆ బేసిక్ మెచ్యూరిటీ ఉన్నది. ఈ జోక్ రాబోయే ఇండియాలో జర యూత్ ఎట్లంటే జర ఫంకీ ఉంటారు, మీమ్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్పి ఆమె ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు ఈ టాపిక్. మళ్ళీ ఈమెకి ఏమైనా వస్తుందో, మోడీ పోయి ఆమెకు మెలోడీ ఇచ్చిండు అంటే ఈమెకు ఓవర్ మెలోడీ ఇయ్యాడని చెప్పి బాధపడుతున్నట్టుంది. మళ్ళీ ఒక్క నిమిషం మీరు మన మోడీ గారు వేరే దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ క్రౌడ్స్ వస్తున్నారు, వాళ్ళు చాలా ఎక్కువ ఇండియన్స్ గ్యాదర్ అవుతున్నారు. మన ఇండియన్స్ వేరే కంట్రీలో గ్యాదర్ అవుతున్నారు అన్నారు కదా, మన ఇండియన్స్ మన కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి ఎందుకు వెళ్తున్నామని మనం క్వశ్చన్ ఎందుకు చేస్తాం అంటే మోడీ వచ్చిన తర్వాత, మోడీ రాకముందు కూడా ఉంది కదా. మోడీ ఇప్పుడు ఈయన క్వశ్చన్ అడగంగానే వీళ్ళు క్లాప్స్ కొడుతుర్రు. ఆయన పాయింట్ అడిగిండు, మోడీ రాకముందు కూడా పోతురు కదా, ఎమ్మడే క్లాప్స్ ఆపిరు. ఓకే, బేసిక్ ఇప్పుడు ఓవరాల్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. 140 మంది కోట్ల ఉండే జనాభా ఇది. అంత జనాభాలో ఓవర్ క్రౌడ్ ఉన్న ఇండియాలో కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో జాబ్స్ కొట్టడంలో, చదువుకోవడంలో చాలా ఎక్కువ అనమాట. మోస్ట్లీ చాలా మంది ఇక్కడికి వెళ్ళిపోవడం రీజన్ ఏంటంటే, ఇండియాలో కొట్టడం చాలా కష్టం రా బాబు అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. పోనీ మళ్ళీ మోడీ వల్ల పోయారు అంటే కాదు. ఇప్పుడు మోడీ వచ్చినప్పటి నుంచి లాస్ట్ 14 yearsలో ఐ థింక్ 20 ఎయిమ్స్, 7 IITs, 6 or 7 IIMs ఇవన్నీ కట్టిన కాలేజీలు. మళ్ళీ మిగతా కాలేజీలు కూడా కట్టిడు. డెవలప్మెంట్ అయ్యింది కాలేజ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా. బట్ పబ్లిక్ ఉంటలేరు, దే వాంట్ టు గో అబ్రాడ్. చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్కి ఒక పురుగు ఉంటుంది, అరే లేదురా మనం బయటి కంట్రీకి పోవాలరా, చూపెట్టుకోవాలరా ఇండియాలో. అప్పులు చేసుకొని పోతారు. లిటరల్లీ మా దోస్తు కూడా అప్పులు చేసుకొని పోయిండు. ఆడేం చేసిండు నాకు తెలియదు. 8 సంవత్సరాలు మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చిండు, అకౌంట్లో 6 లక్షలు పెట్టుకోండి. ఎందుకు పోయినారంటే నో రీజన్. ఇప్పుడు అబ్రాడ్ నుంచి వచ్చినకి జాబ్ వస్తుంది, ఇక్కడ రావడం జర కష్టం. ఓకే, సో ఎందుకు పోతుర్రు అది ఇండియన్ పీపుల్కి ఉండాలి క్లారిటీ. ఓకే, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇండియాకి బయటికి ఎందుకు పోతుర్రు, అవి ఎప్పటి నుంచో పోతుర్రు, అది ఒక ట్రెండ్ అయిపోయింది బయటికి వెళ్ళుడు. మన ఇండియన్స్ మన ఇండియాలో ఉంచుకోకుండా బయటికి ఎందుకు పంపించగలుగుతున్నాం, అది కూడా చాలా క్వశ్చనింగ్. బయటికి ఎందుకు పంపించగలుగుతున్నాం కాదు, బయటికి ఎందుకు వెళ్తున్నారు అని అడగాలి. ఓకే, అదే చెప్పినా కదా, ప్రతి ఒక్క లోపల ఒక చుళ్ళు ఉంటుంది. బయటికి వెళ్ళాలి, నేను బయట ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి చుట్టాలకని. ఇక అదొక ట్రెండ్ అయిపోయింది లాస్ట్ 20 years నుంచి. బయటికి వెళ్ళాలని బయటనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో పోయడం అయితే ఆపలేం కదా. నేను ఇక్కడ కట్టిన కాలేజ్ నువ్వు ఈడనే చదువుకో అని చెప్పి మన పాస్పోర్ట్ కట్ చేయలేము. ఇక అది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మోడీని అడగడం కాదు, పోయే స్టూడెంట్స్ని అడగాలి. అరే మీరు ఎందుకు పోతుర్రా గంతగానము, ఒకసారి అడుగురు రాలేదు, ఎందుకు పోతురా అని అడుగు. ఫారెన్లో పోవాలి మామ, మజా వస్తుంది అని అంటారు. గా మైండ్ సెట్ థింగ్ కదా, దాన్ని క్వశ్చన్ చేయగలగాలి. అంటే ఏం చేయాలంటారు దీని మీద? ఎక్కడ అవకాశాలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు, అట్లనే భారతీయులు వెళ్తారు. ఆ అవకాశాలని మన ఇండియాకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? మన దగ్గర ఇన్నోవేషన్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇక్కడ అవకాశాలు లేవని ఒప్పుకున్నట్టే కదా. ఇన్నోవేషన్స్ రీసెంట్గా AI సమ్మిట్ అయింది కదా. AI సమ్మిట్ అయినప్పుడు ఎంత చిల్లరగా చేసారు. కాంగ్రెస్ కార్యకర్తలే కదా వచ్చింది లోపలికి. उनको कोई नहीं समझा सकता, उनका तो काम ही यही है. जरूर वो వచ్చి షర్ట్ టిప్పుకొని చిల్లరగా బిహేవ్ చేసింది. కొడుకులు దాని మీద మాట్లాడారు ఎప్పుడన్నా? మాట్లాడరు. ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. ఎందుకంటే వన్ సైడెడ్. అరే జర నువ్వు లెఫ్ట్ సైడ్ చూసుకోరంటారా, నాకు లెఫ్ట్ సైడ్ కన్ను పని చేస్తలేదురా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఇప్పుడు లైక్ నార్మల్ గా ఎట్లాంటి ఎలక్షన్స్ వచ్చినా, ఎట్లాంటి పార్టీ, వాట్ ఎవర్ ద పార్టీ, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్, ఏదైనా పార్టీ అయినా అండి, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో అయినా ఏదైనా లాంగ్ లైక్ ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేస్తారు. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అంటారు, పెన్షన్ ఇస్తా అంటారు, అవి ఇస్తా అంటారు. కానీ ఎడ్యుకేషన్ ఎట్లా రెవల్యూషనైజ్ చేద్దాం,
వీళ్ళకి ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇద్దాం అని ఎక్కువ చూడరు. అట్లాంటి ఇంకెక్కువ స్కీమ్సే లేవు అసలు. ఇట్లాంటి జెన్జీ పీపుల్ కి టార్గెట్ చేయడమైనా ఈ 18 to 30 ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా, దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళని మోల్డ్ చేద్దామని ఏ పార్టీ ట్రై చేయదు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అది కాదు కాబట్టి. వాళ్ళు చేస్తున్నారు కదా హిందూ ముస్లిం నేరేటివ్ పుష్ చేసి. ఈడొక హౌలా బ్యాడ్ లిటరల్లీ అనిపిస్తుంది. ఈడెందుకు ఈయనకి ఎటికెట్స్ లేవు. ఓకే, బేసిక్ సింపుల్ కామన్ సెన్స్, ఒక మీటింగ్, ఒక కాన్ఫరెన్స్, కొన్ని పద్ధతులు, ఓకే, మేనర్స్, ఇది లేదు. ఓకే, ఇట్లా కూర్చుంటాడు, హిందూ ముస్లిం నేరేటివ్ పుష్ చేస్తుంది కదా. ఏం ఫీల్ ఉండదు. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే అడిగిర్రో ఈయన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఓకే, 18 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని స్కీములు తీసింది ఇండియా, మోడీ గవర్నమెంట్. బట్ ఏంటంటే జర అంతా క్లిక్ కావాలంటే పబ్లిక్ అంతా తెలియలేదు. ఓకే, అది ఏంది స్కీమ్స్ అంటే నేను చెప్తా ఉండు. ఓకే, ఏదది ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఎంతమంది తెలిసింది ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన? దానికి 99,400 crores ఎంప్లాయ్మెంట్లు ఇన్సెంటివ్స్ లింక్ చేసింది. ఇంకోటి యంగ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు కదా, యంగ్ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ముద్రా లోన్స్ అయితే తెలుసు, చాలా మంది తెలుసు, రైట్, చాలా మంది తెలుసు. అండ్ ఇంకోటి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇది కూడా ఉంది. ఇదంతా హిట్ కాలేదు. బేసిక్గా ముద్రా లోన్ అయితే చాలా మందికి ఐడియా ఉంది, ప్రాఫిట్స్ ఎత్తిరు. ఓకే, సో ఇట్లాంటివి వచ్చినాయి, యాక్చువల్గా రాలేవని కాదు, మనకు తెలిసి మాట్లాడినో లేకపోతే ఇలాంటివి వచ్చినా సరే మనం బయట చెప్పొద్దు, పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అయిపోద్దు అని చెప్పి బ్లైండ్ మైండ్ సెట్ తో అడిగిండో. మళ్ళీ అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్, అది అడుగుతున్నాం. డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇండియా వదిలేసిపోతున్నారు. ఇప్పుడు ఇగో నిజం చెప్తున్నా, ఆడు బా ఈ రండగాని, అరే ఒకటి ఉంటుందిరా మేనర్స్ అనేది. ఇప్పుడు ఆ పర్సన్ మాట్లాడుతున్నాడు, సెకండ్ టైం టొకాంచిండు. ఓకే, అందుకే కదా ఇండియాని వదిలేసిపోతున్నారు అని చెప్పేసి. అరే ఇగో ఇప్పుడు ఎట్లా అంటే ఒకడు మాట్లాడేటప్పుడు, ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు అని అడగనివ్వాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడనియాలి ఫుల్ ఫ్లెడ్జ్. ఓకే, వచ్చేసి అందుకే ఇండియాని వదిలేసిపోతారు కదా. అది అటనే కూర్చుండు, మన అవతారం చూడరు మీరు. ఇగో నువ్వు చూపిస్తావు, ఇగో చూడు మన అవతారం చూడు. ఇగో ఆడపిల్ల లెక్క కూర్చొని వాడే కథలు ఇవి. నాకు ఎందుకో డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. సరే, ఆ మనోడు అడిగిన క్వశ్చన్ అయితే వ్యాలిడ్ అనిపించింది నాకు. ఓకే, 18 to 30 years ఏజ్ గ్యాప్, నిజంగా వాళ్ళని వదిలేస్తారు, ఫీమేల్స్ని గ్రాప్ చేస్తారు, ముసలోళ్ళని గ్రాప్ చేస్తారు, చిన్న పోళ్ళని గ్రాప్ చేస్తారు, ఏ పొలిటికల్ పార్టీ అయినా. బట్ యంగ్ అంటే ఇక ఈ 3 స్కీమ్సే నాకు కనబట్టి, దీంట్లో ముద్రాలో జర చాలా హెల్ప్ చేసింది యాక్చువల్గా యంగ్ బిజినెస్ పీపుల్గా. ఇవి పబ్లిక్ అంతా క్లిక్ కాలే, బట్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసారు. పోతున్న వాళ్ళ దాంట్లో కూడా ఎవరు పోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరు అని ఎవరికి the privileged people who are enough to spend, they are only leaving actually. I agree to your point. పాయింట్ ఇప్పుడు వీళ్ళే ఆన్సర్ చెప్తారు, అర్థమైందా? ఎవరు వదిలిపోతున్నారు అంటే పైసన్నోడే వదిలిపోతున్నాడు, సింపుల్ యాజ్ దట్. పైసన్నోడే వదిలిపోతుంది. 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు అవుతుందిరా బాబు. ఈ టైంలో నువ్వు ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎవడు పెట్టుకుంటాడు? మిడిల్ క్లాస్ వాడు పెట్టుకుంటాడా 25-30 లక్షలు? అరే ఎందుకురా, ఈయన్నే జాబ్ చేసుకుని బిజినెస్ పెట్టుకో, బిజినెస్ 2 చేసుకో ఒకసారి, నీకే మంచిది కదా అంటారు బేసిక్గా మిడిల్ క్లాస్ పేరెంట్స్ యాజ్ ఆఫ్ నో. ఓకే, 25-30 లక్షలు పెట్టి ఇప్పుడు పోయినోడు కూడా ఏమన్నా మంచిగా బతుకుతుర్రా అంటే లిటరల్లీ ఒక 10-15 years బ్యాక్ పోయినోడు మా దోస్తులు చాలా మంది సెటిల్ అయ్యారు. ఓకే, బట్ రీసెంట్గా 5 years 10 years ముందు పోయినోడు సెట్ కాలేరు. ఓకే, సెట్ కాలేరు వాళ్ళు, జర లైఫ్ జర కష్టమే ఉన్నాయి. వాళ్ళు జాబ్లెస్ అవుతున్నారు, జాబ్లెస్ అని మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు ఇక్కడ. అంతే, జాబ్లెస్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు కూర్చున్న పోడియంలో కూర్చున్న 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్, ఈ 9 మెంబర్స్. ఓకే, పాపం ఈ 4 వెనుక కూర్చున్నైతే ఒక్కోడు ఒక్క క్వశ్చన్ అడుగుతలేడా? మీరేమంటారు? భారత రాజకీయ వ్యవస్థ గత 10 ఏళ్లుగా చాలా మార్పులు తీసుకుంది. అందులో రాజకీయాలు ఉండాల్సిన చోట నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి, రాజకీయ భాష కూడా మారిపోయింది. ఇప్పుడు రాజకీయాలు చేసే వాళ్ళే కాదు, వాళ్ళ అనుచరులు కూడా ఫస్ట్ వాళ్ళకి బూతులు వస్తే పొలిటీషియన్ అయిపోవచ్చు అనేటటువంటి ఒక నెరేటివ్ ని
యూత్ మైండ్ లో వాళ్ళు పెనిట్రేట్ చేసిండ్రు ఆల్రెడీ. సో మీకు ఏం కావాలి, ఒక పొలిటీషియన్ కు ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్ ఏంటి అంటే కాదు, యూత్ గలీజ్ మాటలు మాట్లాడాలనేది ఇంజెక్ట్ చేసారు. అది గవర్నమెంట్ ఎందుకు చేస్తుందా బేసిక్ అడుగుతున్నా, ఓవరాల్ పర్స్పెక్టివ్. ఓకే, గవర్నమెంట్ ఎందుకు చేస్తుందా పని? గవర్నమెంట్ చెప్తుంది ఎక్కడైనా మోడీ గవర్నమెంట్ పని లీడర్లు చెప్తారా గలీజ్ మాటలు మాట్లాడి తిట్టి మింగుర్రా బాబు అని చెప్పి? అట్లా కాదు. ఈ లెఫ్ట్ లాబీ ఇప్పుడు ఏదైతే కూర్చుందో ఇది ఎంత డ్యూయల్ ఫేస్ ఉంటుంది అంటే, ఓకే, ఎంత బయాస్డ్గా ఉంటారంటే కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ అయినా సరే మా కళ్ళు కనబడతలేవు అన్నట్టు బిహేవ్ చేస్తారు. నువ్వు ఓపెన్ గా సోషల్ మీడియాలో వచ్చి నువ్వు ఇప్పుడు కళ్ళు కనబడినట్టు బిహేవ్ చేస్తున్నావు అంటే నువ్వు నీ పర్సనల్ లైఫ్ లో నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చేసుకుంటే ఆ లెక్క ఎవరు పట్టించుకోడు, ఎవరు తిట్టాడు. బట్ సోషల్ మీడియాలో వండుకుంటూ ఇలాంటి వాళ్ళు బయాస్డ్ పీపుల్ మాకు ఒకటే కైండ్ ఆఫ్ సీనియర్స్ కనిపిస్తే మేము దాని మీద రియాక్ట్ అవుతాం, ఇంకో దాని మీద రియాక్ట్ కాము అది అనుకుంటే పబ్లిక్ అమ్మ నా బూతులు ఎంచుకొస్తారు. పబ్లిక్ ని ఆపలేవు నువ్వు. వేల మంది లక్షల వీడియోల కాంటెంట్ కన్స్యూమ్ చేస్తారు, అర్థమైందా? సో లక్షల మందితో డీల్ చేసేటప్పుడు ఒకవేళ నీ లోపల బయాస్నెస్, ఒకటే పార్టీ వైపు లీనియన్స్ ఉన్నా సరే అది బయట పడకుండా చూసుకోవాలి. వీళ్ళు ఓపెన్ గా సిగ్గు శరం లేకుండా కళ్ళు కనబడినట్టు యాక్షన్ చేస్తారు. కొన్ని ఇన్సిడెంట్స్ అయినప్పుడు పబ్లిక్ ఆబ్వియస్లీ అమ్మ నా బూతులు తిడతారు. మనం ఒక రేప్ చేయడమో, లేకపోతే ఒక పెద్ద కుంభకోణంలో భాగస్వామ్యం అవటమో, లేకపోతే వాళ్ళు పక్కా కుంభకోణం. రీసెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంది. 1600 కోట్ల కుంభకోణం చేసింది కదా, కోల్ స్కామ్. యాంటీ ఫెమినిస్ట్ గా ఉండమో, యాంటీ రేషనలిస్ట్ గా ఉండము, అసలు బ్రెయిన్ లేకుండా బ్రెయిన్ లో బర్రెపేడ పెట్టుకుని ఉన్నారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పాలిటిక్స్. ఇప్పుడు ఏమన్నది బర్రెపెండ పెట్టుకొని అంటే ఇప్పుడు బర్రెపెండ కలర్ ఉండి ఒక పోడియంలో 10 మంది మధ్యలో కూర్చొని టొర్రి పనులు వేసుకొని ఆట ఆడేస్తే తనకు తాను ఎలిజిబుల్ అనుకుంటుందా? తన లాంగ్వేజ్ చూడరు మీరు ఖాళీ. తను మాట్లాడేది ఇప్పుడు పబ్లిక్ ముంగట వెళ్తుంది అని తెలిసి కూడా బర్రె పెండ బుర్రలో పెట్టుకున్నట్టు ఉంటే చాలు. హేటెడ్, అది క్లియర్ కట్ హేటెడ్. అది ఇప్పుడు నేను మాట్లాడింది బ్రో నువ్వు కలర్ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు, బ్రో నువ్వు తొర్రి పనులు అంటున్నావు, మళ్ళీ ఆమె అన్నది కదరా, ఇప్పుడు వేల మందిని అన్నది కదరా మరి అన్నప్పుడు ఇప్పుడు ఆమెను కూడా అంటారు మళ్ళీ పబ్లిక్. మనకు కూడా అంతే రైట్ ఉంటుంది, అర్థమైందా? ఒక్కొన్ని రా అంటే నువ్వు రా అని అంటావు, ఒక్కొన్ని హలో అండి అంటే నువ్వు కూడా హలో అండి అని అంటావు. అంతేగా అంతేగా అది నడుస్తోంది. ఇది మనం అంటున్న మాటనా కాదు, ప్రపంచ దేశాలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్. మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇండియాలో ఫౌండేషనే గట్టిగా లేదు అని చెప్పేసి ప్రపంచం మొత్తం ఈ రోజు కోడే కూస్తోంది. ఆరోగ్యపరంగా చూసినా గానీ మన దగ్గర ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్స్ ని మొన్న ప్రధానమంత్రి వెళ్ళి ఓపెన్ చేశాడు. అరే కుల్ల చెప్తున్నా, హెల్త్ బాగాలేదా మన ఇండియాలో? హెల్త్ సర్వీసెస్ మీరు ఒకసారి అబ్రాడ్ ఫారెన్ లో ఉన్న యూఎస్ఏలో మీ వాళ్ళు ఉంటే కనుక్కోర్రి. హెల్త్ సర్వీస్ తీసుకోవాలంటే ఎన్ని నానా కష్టాలు పడతాయని. మన ఇండియాలో ఏంది, చక్కగా హాస్పిటల్ పోతాము, ట్రీట్మెంట్ చేయించుకుంటాం, తర్వాత అవుతుంది పేమెంట్ ప్రొసీజరు, ఈ కథలన్నీ. యూఎస్ అట్లా కాదు, ప్లాన్ చేసుకోవాలి, టైంకి అప్రోచ్ కావాలి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఇయ్యరు, అర్థమైందా? చాలా రూల్స్ ఫాలో అవుతారు. వాళ్ళకి మనిషి ప్రాణాల కంటే ఎక్కువ రూల్స్ ముఖ్యం. మా ఇండియాలో అట్లా కాదు, అరే ఇంటికి సడన్గా ఎమర్జెన్సీ ఫస్ట్ మేము ట్రీట్మెంట్ చేయి తర్వాత చూసుకుందాం మిగతా ముచ్చట అన్నట్టు ఉంటుంది కథ. ఇలా తెలియదు అంటే సగం జ్ఞానంతో కూర్చుంటారు కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. బయట కంట్రీస్లో వీళ్ళ దోస్తులు ఎంతమంది చదువుకున్న వాళ్ళు పోయిరోళ్ళు అంటే వీళ్ళు కూడా చదువుకున్నారో లేదు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటే ఇలా దోస్తులు కూడా చదువుకున్న వాళ్ళు పరిచయం అవుతుండే, ఆ చదువుకున్న వాళ్ళు బయటికి పోయి ఉంటే వాళ్ళు వీళ్ళతో నాలెడ్జ్ షేర్ చేస్తుండే. వీళ్ళే చదువుకోలేరు, సగం చదువులు వదిలేసి వచ్చి జర్నలిస్టుల పేరు మీద ఒక పార్టీకి అమ్ముడు పోయి వన్ సైడ్ మాటలు మాట్లాడుకునేటోళ్ళు, మాట్లాడుకుంటే బతికేటోళ్ళు. వీళ్ళకి ఏం తెలుస్తుంది హాస్పిటల్ సర్వీసులు ఎట్లున్నాయి ఇండియాలో, బయట దేశాలలో ఎట్లున్నాయి? సో ఇవంతా ఎట్లున్నాయంటే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు ఏ లోకల్ పార్టీ కూడా బలంగా పనిచేయకుండా చేస్తుంది. అన్ని లోకల్ పార్టీస్ ని హస్తగతం చేసుకుంటే లోకల్ పార్టీస్ లేనప్పుడు లోకల్ వాయిస్ ఎవరు వినిపిస్తారు? సో జమిలి ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వీళ్ళు ఏక్ నంబర్ నిబ్బా సగం దిమాగ్ గాన్లు. ఓకే ఇగోరా నేను మళ్ళీ చూపిస్తున్నా. ఓకే కౌటల్యస్ అర్థశాస్త్రం, ఓకే చాణక్య నీతి. ఓకే అరే వీళ్ళకి పాలిటిక్స్ గురించి రత్తీబర్ ఐడియా లేదు, కుల్లమాట రత్తీబర్ ఐడియా లేదు. ఓకే పాలిటిక్స్ ఆడతారే అట్లా, నువ్వు సామ దామ దండ వేది నువ్వు ఏదన్నా యూజ్ అయ్యి నువ్వు బతకాలి, నువ్వు సర్వైవ్ అవ్వాలనుకుంటే. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీ బీజేపీ అది సర్వైవ్ అవ్వాలనుకుంటే అది ఎంత లెవెల్ కైనా గేమ్ ఆడుతుంది, అర్థమైందా?
చాణక్య బొమ్మ ఉట్టిగా పెట్టలేరు కదా, ఇండియన్ పార్లమెంట్లలో ఆఫీసులలో ఉట్టిగా పెట్టరు కదా. పాలిటిక్స్ నేర్పించి పోయినోడు చాణక్యుడు. వీళ్ళ బతుకులకి వీళ్ళు ఇవి చదువుతారు, ఇట్లాంటి బుక్స్ చదువుతారు. వీళ్ళు వన్ సైడ్ స్టోరీలు చదువు అంటే చదువుతారు. ఏం జన్మరా ఇది? వేరే పార్టీలను అంతా హస్తగతం చేస్తుంది, మన వేరే పార్టీలు అంత స్ట్రాంగ్ గా లేవు. బీజేపీ ఏం తక్కువ పని చేస్తుందా? అరే ఓఎస్సీ కుదు మెచ్చుకున్నాడు తెలుసా, బీజేపీ 24/7 పని చేస్తుందని చెప్పి. बीजेपी जिस तरह से चुनाव लड़ती है ना, 24 घंटे ये लोग काम करते हैं. వేరే పార్టీ అంటే పని చేయమను. వాళ్ళు లేజీగా ఉండి, వాళ్ళు సరిగ్గా ప్లానింగ్ లేకుండా, వాళ్ళ దాంట్లో టాక్టికల్ మైండ్ సెట్ ఉన్న లీడర్లు లేకపోవడము అది వాళ్ళ తప్పు కదా. స్ట్రాంగ్ ఉన్నాడు, బేసిక్ గా నేచర్ రూల్ ఏంది, స్ట్రాంగ్ ఉన్నాడే గెలుస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. అదేమేమైనా సరే స్ట్రాంగ్ ఉన్నాడే గెలుస్తాడు, అంతేగా. నువ్వు అంత కావాలంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. పోనీ వీళ్ళు అపర మేధావులు కదా, వీళ్ళు 9 మంది. వీళ్ళకి కమెంట్ పెట్టింది కదా ఆల్ ఇంటెలెక్చువల్స్ ఎట్ వన్ అని. వీళ్ళందరినీ కూర్చొని ఒక కమ్యూనిటీ తయారు చేసి ఆయన పేరు ఏంది, పొలిటికల్ ఐడియా స్ప్రెడ్ చేసిన ఆయన పేరు గుర్తొస్తలేదు నాకు. టీవీకే గెలవడానికి హెల్ప్ చేసి ఆయన పేరు గుర్తొస్తలేదు. అలా లెక్క ఒక పొలిటికల్ అడ్వైజర్గా అమ్మని వీళ్ళకి దమ్ము ఉంటే ఒక పొలిటికల్ అడ్వైజర్ అయ్యి వీళ్ళకి నచ్చిన పార్టీని గెలిపించి చూపెట్టమ్మా. అంటే అది ఎన్నికలు అదే కోవలకు వస్తాయి. ఏమంటారు అది నియోజకవర్గాల పునర్విభజన ఆ కోవలోకి వస్తుంది. ఇట్లా ఒకటేంటి దేశం మొత్తాన్ని కూడా కాషాయీకరించాలి, ఒక మొనార్క్ లాగా దేశాన్ని నేను హస్తగతం చేసుకుంటా అంటే ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశం అని మేము చదువుకున్నాం చిన్నప్పుడు. జాతీయ నేషనలిజం ఉందా కాదురా. ఇప్పుడు సాఫ్రాన్ చేసేస్తారు వరల్డ్ అంటే ఏడ చేసిర్రా, ఇక్కడి వరకు వెళ్ళిందిరా. సౌత్ ఇండియాకి అయితే రాలేదు మరి సాఫ్రాన్ కలర్. తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మనము కాంగ్రెస్ రూలింగ్ అవుతుంది కదా. కేరళకి ఎప్పుడన్నా ఇప్పుడు మొన్న ఎంట్రీ ఇచ్చింది, ఏదో ఎక్కడనో చిన్న ఏరియాలో గెలిచింది, తిరువనంతపురం ఐ గెస్ ఎక్కడనో గెలిచింది. ఓకే, మొన్న ఎంట్రీ ఇచ్చింది. పోనీ తమిళనాడుకి ఎంట్రీ ఇచ్చిందా? 1-2 సీట్లు. సో వీళ్ళు ఏదైతే పార్టీ చెంచలో వీళ్ళ పార్టీ, వీళ్ళ పేరెంట్ పార్టీ అవుతుందో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ లాబీ అవుతుందో చాలా యాంటీ నేషనల్ థింగ్స్ చేసారు. బీజేపీకి ఎక్కడ అడ్వాంటేజ్ వచ్చిందంటే వీళ్ళ తప్పులు ఏవైతే ఉన్నాయో పాస్ట్ లా దాన్ని తీసి బయట వేసింది. మంచిగా పిఆర్ టీమ్ ని చాలా గట్టిగా యూజ్ చేసింది. సో పబ్లిక్ కి అందరికి వీళ్ళ నిజాలు, వీళ్ళ యాక్షన్స్ ఏముండేనో, దేశం పట్ల అసలు లాయల్టీ లేకుండా చేసిన లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ అందరు అవేర్నెస్ రూపంలో వెళ్ళడము. పబ్లిక్ దీన్ని నమ్మొద్దురా బాబు, దీనికి దండం అని పబ్లిక్ దానికి దండం పెడతారు. అర్థమైందా? ఇక అది ఉంటుంది మళ్ళీ. ఓకే, పాలిటిక్స్ అటనే ఆడతారు. అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఒక జాతీయ ఒక దేశం అని చెప్పుకుంటారు. ఇండియాలో డిస్కషన్ వచ్చినప్పుడు మీ తరం కూడా ఇట్లా మాట్లాడడం ఏమిటి? అంటే జాతీయత అంటే ఏంటి? ఇక్కడ జాతీయతకు ఒక డెఫినేషన్ మారుస్తున్నారు కదా. జై శ్రీరామ్ అనకపోతే నేను జాతీయవాదిని కాదు, నాకు వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, మతం నా వ్యక్తిగతం కావచ్చు. సో నేను జై శ్రీరామ్ అనకపోయినా, లేకపోతే భారత్ మాతాకి జై అనకపోయినా అది నేను యాంటీ నేషనల్ అయిపోను కదా. అంటాను, ఎందుకనను అంటాను. అనకపోతే నష్టమేముంది? ఇది కొజ్జోడు. ఈ థర్డ్ టైం చూస్తున్నావు కదా మేనర్స్ లేకుండా బిహేవ్ చేయడము. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో స్పీకర్ ఆయన మాట్లాడుతున్నాడు, వీనికి అవసరమే లేదు మధ్యలో ఇన్వాల్వ్ కావడం, అవసరమే లేదు లిటరల్లీ. ఓకే, అతి తెలివి. అనకపోతే నష్టం ఏముంది? అందుకే ఆయన పేరు ఉట్టిగా పెట్టలేరు. వీడు చూడు, నేను మళ్ళీ చూపిస్తా, వీని సిట్టింగ్ స్టైల్ చూపిస్తా. ఓకే, అకౌంట్ ఆడపిల్లలైనా కాన్ఫిడెంట్ గా కూర్చున్నారు. చూడు పక్కన ఆడపిల్లలు చూడు, ఇక తను ఎంత కాన్ఫిడెంట్ గా కూర్చుని చూడు. అయ్యో తను ఎంత కాన్ఫిడెంట్ కూర్చుంది, ఆడెట్లా కూర్చున్నాడు. ఈ స్క్రాప్ బ్యాచ్ నాకు ఎందుకు పంపిర్రా ఈ వీడియో రియాక్ట్ గా? ఎర్రి పూలంతా ఒక్క ఈ చోటే చేరా, మళ్ళా ఏడుస్తారు పూరలంతా. అంటే ఉదాహరణకు అమెరికాను లేదా చైనాను రష్యాను వారి దేశాల్లో వారి సమూహాలకు ఐడెంటిటీ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే నువ్వు దేశం అని చెప్పుకోవాలి కదా. మనకి కూడా ఒక ఐడెంటిటీ ఉంది కదా, యూనిటీ డైవర్సిటీ. యూనిటీ అండ్ డైవర్సిటీ, అదే కదా మన నేషనలిజం. ఏది జై శ్రీరామ్ అనడం మనం. ఇది 1 నంబర్ చూతేగాడు. ఓకే, ఇప్పుడు ఏంది ఇలా డిస్కషన్ దేని గురించి నడుస్తుంది? జాతీయ స్లోగన్. ఓకే, దాని మీద నడుస్తుందిరా బేసిక్ గా డిస్కషన్. యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది అయితే పలికిరో అది నేషనల్ స్లోగన్ కాదు, అది కుల్లమడ నేషనల్ స్లోగన్ కాదు. అది ఇండియాని డిస్క్రైబ్ చేయడానికి ఐ థింక్ ఎవరు నెహ్రూ రాసింది అనుకుంటా, డిస్క్రైబ్ చేయడానికి. అర్థమైందా? డిస్క్రైబ్ చేయడానికి వాడిన లైన్ ని వీళ్ళు జాతీయత అని అంటారు చూడు, తప్పదు. మనకున్న జాతీయత స్లోగన్స్ ఏం తెలుసా? సత్యమేవ జయతే, ఇంకలాబ్ జిందాబాద్, వందే మాతరం, జై జవాన్ జై కిసాన్. ఇవి నేషనల్ స్లోగన్స్ బేసిక్ గా. మీరు ఇవే ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఇది విన్నావా? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అరవడం విన్నావా? ఇంటే నువ్వు ఏమింటావు? సత్యమేవ జయతే, వందే మాతరం,
జై హింద్, జై జవాన్, జై కిసాన్ గివే స్లోగన్స్ వింటావు కదా. ఏ ర్యాలీ అయినా సరే వీళ్ళు జాతీయతను తీసుకొచ్చి యూనిటీ అండ్ డైవర్సిటీ అంట. అసలు అది డిస్క్రైబ్ చేయడానికి వాడిన లైనింగ్ అది నేషనల్ స్లోగన్ కింద మాట్లాడుతున్నారు. మళ్ళీ జై శ్రీరామ్ అంటేనే అదా, మేము ఎందుకు అనాలి భారత్ మాతాకి జై కుల్లా మాట ఇంకో ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఓకే, కొన్ని వేరే వీళ్ళు ఒక్కోసారి అడిగినప్పుడు నేను ఒకసారి తీసిన ఏ కంట్రీస్ బేసిక్ గా ఇట్లా మాట్లాడుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ భారత్ మాతాకి జై మనం ఒక్కోలమేనా నేషన్ అంటే మదర్ ల్యాండ్ అని అనుకుంటాము. భారత్ మదర్ అని చెప్పి మనం ఒక్కోలేమో అనుకుంటామా? కాదురా, చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళ నేషన్ ని మదర్ ల్యాండ్ కింద కన్సిడర్ చేసే దేశాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ క్లోజ్ అటాచ్డ్ కంట్రీ నేపాల్ కూడా మదర్ ల్యాండ్ అనే పిలుచుకుంటుంది వాళ్ళ కంట్రీని. సరే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఆ రష్యా కూడా ఇంచుమించు మదర్ రష్యా అనుకుంటారు. మయన్మార్ వాళ్ళు కూడా మదర్ ల్యాండ్ అనే పిలుచుకుంటారు. ఫిలిపీన్స్ వీళ్ళు కూడా మదర్ ల్యాండ్ అనే అనుకుంటారు. మదర్ నేషన్, మదర్ ల్యాండ్. ఇన్ని కంట్రీస్ ఉన్నాయి కదరా, వీళ్ళకి ఎందుకు పుల్ల పెట్టినట్టు అవుతుంది మదర్ ల్యాండ్ భారత్ మాత అంటే? బేసిక్ ఇప్పుడు మనం ఇండియన్ కల్చర్ ప్రకారం, ఇండియన్ ఎథిక్స్ వాల్యూస్ ప్రకారం చూసుకున్నా సరే మదర్ నేచర్ అంటాం. బేసిక్గా ఇంగ్లీష్లో నువ్వు బయట కూడా ఎక్కడైనా చూసినా సరే మదర్ నేచర్ అంటాం, రైట్? బయటి కంట్రీస్ పరంగానే మాట్లాడుతున్నాం, మదర్ నేచర్ అంటాం. ఎందుకు? నేచరు తినడానికి తిండి, పీల్చడానికి గాలి, నీరు ఇస్తుంది కాబట్టి మదర్ నేచర్ అని సంబోధిస్తాం. అన్ని కంట్రీస్ పరంగా మాట్లాడుతున్నాం మదర్ నేచర్ అని. అదే పర్స్పెక్టివ్లో బయట వాళ్ళకంటే మనకి మదర్ అనే వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్కి. కాబట్టి భూతల్లి ఏదైతే ఉందో భూతల్లి అని అంటారు కదా. సో భూతల్లిని భారత్ అని పేరు పెట్టుకున్నాం. ఆర్ఎల్స్ ఇండియా దట్ ఈస్ భారత్ అని పేరు పెట్టుకున్నాం. భారత్ మాత తప్పే లేదు కదరా దాంట్లో. నువ్వు ఏ రిలీజన్ అయినా సరే నీకు దీంట్లో ప్రాబ్లం ఉండదు, బట్ ఇలా ప్రాబ్లం అని. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఏమంటుంది? ఆ పిల్ల ఏమంటుంది? 30 కోట్ల దేవుళ్ళు యూనిటీ డైవర్సిటీ, యూనిటీ అండ్ డైవర్సిటీ. అదే కదా మన నేషనలిజం. ఏది జై శ్రీరామ్ అనడం మన నేషనలిజమా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. 30 కోట్ల దేవతలు ఈ 30 కోట్ల దేవుళ్ళు ఈ ఒక్క లైన్ ఏదైతే ఉందో ఈ ఒక్క లైన్ దీంతో అర్థమైపోయింది వాళ్ళ మెంటాలిటీ. యాంటీ హిందూ అని చెప్పి ఊరికే అన్నారు పబ్లిక్. మళ్ళీ వచ్చి అంటారు యంగ్స్టర్స్ మైండ్లలో బూతులు తిడితేనే మీరు మంచోళ్ళు అని చెప్పి ఇట్లా ఇంజెక్ట్ చేసారు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి 30 కోట్ల దేవుళ్ళ అని చెప్పేసి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని కాదు, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పీపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ వీళ్ళకి వెటకారం అంటాడు, వెటకారము. ఆ వెటకారం ఇది వీళ్ళకి ఒక్క రిలీజన్ మీద ఉంటుంది. ఇప్పుడు మనం కూడా నచ్చరా బేసిక్ గా ఒక వర్జిన్ లేడీకి కొడుకు ఎట్లా పుడతాడు? 6 ఏళ్ళు 9 ఏళ్ళ అమ్మాయితో తిరిగేటోడు దేవుడు ఎట్లా అవుతాడు? మనం కూడా అనొచ్చు కదా. మనలో ఎప్పుడు అనమే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు అన్ని మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు యాంటీ హిందూ అని చెప్పేసి. ఒక్కోడు ఓకే 9 మంది వస్తున్నారు. ఒక్కోడేనోడు అలా బొట్టు పెట్టుకున్నాడు, సెంటర్ రెడ్ షర్ట్ వేసుకొని. మిగతా వాళ్ళు ఎవ్వరు హిందువులు కాదు. ఆ బొట్టు పెట్టుకున్నాడు కూడా నటించడానికి పెట్టుకొని వచ్చి కూర్చున్నాడో మరి, కానీ ఎవ్వడు హిందూస్. అందరు కన్వర్టెడ్ పీపులే, డ్యామ్ షో అందరు కన్వర్టెడ్ పీపులే. అందుకే ఇంత వెటకారం క్రియేట్ అవుతుంది హిందుత్వం అంటే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒక పాత ఆఫీస్ ఉంది రా. పాత ఆఫీసు బేసిక్ ఎంప్లాయీస్. ఒక పాత ఆఫీస్ వదిలేసి వచ్చినాను అనుకో, మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ పాత ఆఫీస్ ఏముండే బేకార్ ఉంటుంది అలా కట్టుకుండే అని మాట్లాడతారు. ఇలా బతుకులు కూడా ఇంతే. ఇలా తాతలు ముత్తాతలు హిందువులు లెక్క పుట్టి పెరిగిర్రు 100 సంవత్సరాల్లో. పైసల కోసం కన్వర్ట్ అయిపోయి సేమ్ ఒక ఎక్స్ ఎంప్లాయీ అలా ఎక్స్ కంపెనీ ఎట్లయితే బ్యాడ్ గా మాట్లాడతారో ఇలా అట్లనే మాట్లాడతారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. అంతే పెద్ద తేడా ఏం లేదు. అర్థమైందా? నీతి నిజాయితీ లేని ఎంగిలి కూడు కాసపడే కుక్కలా చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ కొంతమంది ఉంటారు కన్వర్ట్ అయిపోయినా సరే హిందూస్ మంచోలే రాబాయ్ అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. అండ్ దాంట్లో ఈ సెంటర్ రాడు వాళ్ళందరూ ఏంటి మరి? మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? మా ఊర్లో కూడా జై శ్రీరామ్ జెండాలు పెడితే మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? నీకు ఎక్కడిదిరా గ్రామదేవత? మాకు తెలుసు, మాకుంటారు గ్రామదేవతలు. మైస్ గండి, బల్కంపేట ఎల్లమ్మ. ఓకే, మాకుంటారు, మాకు తెలుసు. నీకు గ్రామదేవతలు ఉండరు నీకు. మేము కూడా హిందువులమే, ద్రవిడియన్ హిందువులం మేము. మా గ్రామ దేవత ఉంది. ద్రవిడియన్ హిందువులు అంటే మాకు మా దేవుడు. ద్రవిడియన్ అనే మైండ్ సెట్ తమిళనాడులో నడుస్తుంది. ఓకే, బోరియా బిస్తర్ చదువుకొని ఉన్నారు. మాకున్న కుల దేవతలు ఉన్నారు, ఊరి దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు. పోతురాజు, పోలేరమ్మ. అరే ఆడు లిటరలీ వాడి హ్యాండ్కి వాటిలో సపోర్ట్ ఇచ్చుకుంటుండు ఆడోళ్ళు లెక్క. నీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తా.
అలా నిజం చెప్తున్నా. వాడికి మేము రండా అని పేరు పెట్టినాక వాడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పోయి నన్ను ఆడోళ్ళతో కంపేర్ చేస్తాడు. ఐ లైక్ ఇట్ అంటూ. సో నువ్వు లైక్ ఇట్ అన్నప్పుడు మన నీ హావభావాలు ఏవైతే నీకు చేయి మీద చేసుకున్నట్లు నేను సపోర్ట్ ఇచ్చుకుంటా. డౌట్ గా ఉంది. నీ చేయి నీకు బరువు అయిపోయిందా అదరా? నీ చేయి నీకు బరువు అయిపోయిందా? మళ్ళా అంటే మళ్ళా పోతాడు పోయి నన్ను ఆడోళ్ళతో కంపేర్ చేస్తాడు. చేసేవన్నీ నీకు గ్రామదేవతలు, నీ కులదేవతలు, నీ గ్రామదేవతలు ఎక్కడరా? మీరు కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కదరా. వాడు బయట పడ్డాడు, రావణ్ గాడు కన్వర్ట్ అయిపోయాడు. ఇంకొకడు ఉంటాడు నార్త్లో, ఒకడు ఉంటాడు, వాని పేరు గుర్తొస్తలేదు. వాడు మధ్యలో కాంట్రవర్సీ పెట్టుకుంటూ ఫస్ట్ టైం హిందీలో వేసుకుంటాను మన మీద రీల్ చేయంగానే వాడు ఉమెన్ హరాస్మెంట్ బయట పడ్డది. లక్ష్ ఓకే, ఆవిడ కన్వర్ట్ అయినట్టు ఇస్లాంకి ఆంధ్రప్రదేశ్ వాడు అంట, వాడు కన్వర్ట్ అయినట్టు, వీడు కూడా కన్వర్ట్ అయినాడు. వీళ్ళు డాక్యుమెంట్స్ కోసం చూసినాం, యాక్చువల్గా దొరుకుతుందేమో, ఇంకా దొరకబడతాం, టెన్షన్ ఏం లేదు. దీనికి సంబంధం లేదు గ్రామ దేవతలతోటి, మనకు సంబంధము బోనాల పండుగ, ఇంకోటితో సంబంధము. అంటే మనం చూసేదాన్ని వ్యూ అనేది ఎందుకు వైడల్ లో ఉండట్లేదు, ఎందుకు కుంచుకొని పోతుంది అనేది మేము వైడ్ లోనే చూస్తున్నాం. మాకు అందరూ కావాలని చెప్పేసి బీజేపీనే జై శ్రీరామ్ ఒకటే కావాలి, రాముడే మా దేవుడు, ఆయనే మాకు పూర్తి విశ్వగురు అని చెప్పేసి మోడీని కూడా విశ్వగురు చేసినారు లాస్ట్ కి. వైడ్ గా ఉండడం అంటే ఏంటి అసలు? మైనర్ థింగ్స్ ని ఏదైతే అసలైన అస్తిత్వం ఉందో దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ పోవడం వైడర్ పర్స్పెక్టివా అనేది నేను అడగదలుచుకున్నా. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలు కానీ లేకపోతే జాతీయత, మీరు అంటున్న జాతీయత వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే భాష, ఒకే రకమైన చదువు, లేకపోతే ఒకే దేవుడు, ఒకే ఎన్నికలు. ఎంత ఫూలిష్ తెలుసా ఈ అమ్మాయి, ఎంత ఫూలిష్. లిటరలీ ఎప్పుడన్నా మీరు విన్నారా కాంగ్రెస్ రూలింగ్ లో తమిళ్ లాంగ్వేజ్ ని నార్త్ లో నేర్పిస్తాం మేము, అది సెలెక్టివ్ లాంగ్వేజెస్ లో వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అయి ఉండాలి, తమిళ్ చాలా ఓల్డ్ లాంగ్వేజ్ అని చెప్పి ప్రేజ్ చేసిన రోజులు ఉన్నాయా కాంగ్రెస్ రూలింగ్ లో? ఆ పని యోగి ఆదిత్యనాథ్ చేసిండు. मैं तो कहता हूँ भाई यूपी में हम लोग तो तमिल भी पढ़ा रहे हैं, तेलुगु भी पढ़ा रहे हैं, मलयालम भी पढ़ा रहे हैं, कन्नड़ भी पढ़ा रहे हैं, बंगाली भी पढ़ा रहे हैं, मराठी भी पढ़ा रहे हैं, तो यूपी क्या उससे छोटा हो गया क्या? దానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రెసెంట్ గా బీజేపీ గవర్నమెంట్. తమిళ్ చాలా ఓల్డ్ లాంగ్వేజ్ అని మల్టిపుల్ టైమ్స్ ప్రేజ్ కూడా చేశారు. दुनिया की सबसे पुरानी भाषा, मानव इतिहास की सबसे पुरानी भाषा तमिल भाषा, ये हमारी अपनी भाषा. మళ్ళీ వీళ్ళు ఎక్కడికైనా పట్టుకొస్తున్నారా ఇది ఒకటే లాంగ్వేజ్ అని? వీళ్ళు క్రియేట్ చేసిన ప్రాపగండా ఇది, అర్థమైందా? వీళ్ళు క్రియేట్ చేసిన ప్రాపగండా ఇది. మళ్ళీ అంటేనేమో ఇప్పుడు అన్ని కూడా జాతీయతలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మూల సూత్రాన్ని ఎట్లా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లగలుగుతాయి? దేశానికి ఉన్నటువంటి ఐడెంటిటీ అది కదా. మూలవాసుల ఆ హక్కులన్నీ పోతున్నాయి, మూలవాసులు ఇక్కడ కనీస అవసరాలు తీరకుండా చచ్చిపోతుంటే అది ఆ ప్రశ్న భారతదేశ ప్రభుత్వానికి రావాల్సి ఉండే, మనకొస్తుంది. సరే మూలవాసులు ఎవరు? ఇక్కడ అసలైన తమకంటూ ఒక అస్తిత్వం ఉండి, ఒక భాష ఉండి, ఒక జీవన వైవిధ్యం ఉండి, వాళ్ళకి కొన్ని అంటే ఈ దేశం పట్ల అసలైన ప్రేమ ఉన్న వాళ్ళే మూలవాసులు. ఎట్లా చెప్పగలరు ప్రేమ? ఎట్లా చెప్పగలుగుతాం అంటే వాళ్ళు ఈ దేశానికి ఇస్తున్న కాంట్రిబ్యూషన్ ని బట్టి చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దేశద్రోహ కేసులు పెడతారు. అసలైన దేశద్రోహ కేసులు ఎవరి మీద పెట్టాలి? ఓట్ చోరీ చేస్తున్న వాళ్ళ మీద పెట్టొచ్చు, ఓట్లని డెలీట్ చేస్తున్న SIR ని తీసుకొస్తున్న వాళ్ళ మీద పెట్టొచ్చు. లేకపోతే సడన్ గా ఓట్ చోరీ ఎందుకు వచ్చిందిరా? ఇప్పుడు ఏంది ఆమె ఏమన్నది, లోకల్ పీపుల్ గురించి మాట్లాడుకుంటూ ఓట్ చోరీకి ఎందుకు ఏంది మ్యాటర్ అంటే ఆన్సర్ లేనప్పుడు అట్లనే డైవర్ట్ అవుతాడు మన సడన్ గా టాపిక్. ఓకే సరే, ఇప్పుడు ఓట్ చోరీ కాడికి వచ్చింది కాబట్టి ఓట్ చోరీ గురించే మాట్లాడదాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ గా ఛాలెంజ్ పెట్టింది. ఇగో ఇదే రాబాయ్, ఇగో ఇది మిషన్, ఇది మీరు హ్యాక్ చేసి చూపెట్టరు నాకు అని. ఎవడు రాలేడు. నా రాహుల్ గాంధీ గారు వెళ్ళలేరు, పోనీ ఏ ఆపోజిషన్ ఎంపీ పోలేరు, ఏ లీడరు పోలేడు ప్రూవ్ చేయడానికి. ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రూవ్ చేస్తే దిగిపోతుంది కదరా బీజేపీ. ఎంత గుడ్డిగా అంటే, అరే మా సేట్ మాకు అది చెప్పిండు, చలో మా సేట్ చెప్పిందే ఇంకా నేను నా ఓన్ కళ్ళతో చూసి అండర్స్టాండ్ చేసుకుందాం కామన్ సెన్స్ కూడా లేదు. వీళ్ళు చెప్తున్నారు వీడియో స్టార్టింగ్ లో పబ్లిక్ అవేర్ కావాలి, వీళ్ళు అవేర్ కావాలి. యాక్చువల్గా కళ్ళు చెవులు మూసుకుపోయి గొర్రె పిల్లలే కుడుతున్నారు, గొర్రె పిల్లలు వీళ్ళకి ఉండాలి సెన్స్. ఈ దేశంలో ఆదివాసుల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇక్కడి మూలవాసి అయిన దళితులకి ఎప్పటి నుంచో అంటరానితనం ఉంది, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. అది ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం. జెన్జీ కిడ్స్ అని స్పెషల్ గా చాలా ఫ్యాన్సీగా మాట్లాడుతున్నాం. మాకు కూడా ఇప్పుడు మేము కూడా వివక్షతను ఎదుర్కొంటున్నాం. అది స్వయాన అయ్యో మూలవాసం కాడ స్టార్ట్ అయిందిరా బేసిక్ గా. ఓకే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ సంగతి ఏంది? మూలవాసం సడన్ గా దళితు, ఈ సింపతి కార్డు, ఈ డిస్క్రిమినేషన్ ఇది ఎందుకు ఇంక్లూడ్ అయింది? బేసిక్ గా
నేను ఇట్లా ప్లేస్ ఉంటే ఎవరైతే ఇలా క్వశ్చన్ అడుగుతున్నాను టాపిక్ ఎందుకు ఇక్కడికి ఎందుకు పోతున్నాను క్లారిటీ లేదు. ఆయన అడిగిన క్వశ్చన్ కి మూలవాసులు అంటే ఎవరు అంటున్నారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఈ రామాయణం అంతా చెప్తుంది. అంటే అదే అనమాట, వీళ్ళకి రియల్ లైవ్ డిబేట్లలో కూర్చొని మాట్లాడే సీన్ లేదు. వీళ్ళకి స్క్రిప్ట్లు చదువుకుంటా పోయేటోళ్ళు వీళ్ళు, పైసలు పార్టీ పైసల మీద పడి బతికేటోళ్ళు ఎంగిల్ మెతుకుల మీద. ఎంగిలి కూడా కాసపడే కుక్కల వీళ్ళ నుంచి మనం ఇంకా నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చినట్టే వీళ్ళ దగ్గరికి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా ఎదుర్కొంటున్నారు. మీ అనుభవం ఏమైనా ఉన్నదా? అంటే జనరల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, పర్టికులర్ గా ఇదని చూపించడం వేరు. కరెక్ట్ పట్టింది పాయింట్. ఒక ఇంతగానం ఆగి ఇదే నువ్వు జనరల్ గా మాట్లాడేస్తుంది మీ మాట లిటరల్లీ ప్రూఫ్ అడిగినప్పుడు నీకు ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర టాపిక్ డైవర్ట్ అయితే చూడు. నాది ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడి విషయంలో నేను నా బాధను తీసుకోండి. నేను ఒక కవిని, నేను అవతలి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నేను ఏడుస్తా ఖచ్చితంగా. అక్కడ వాళ్ళ అవమానానికి గురవుతే నేను అవమానానికి గురవుతా కదా. ఇప్పుడు దండకారణ్యం పరిస్థితి మనం చూసుకున్నాం కదా. జంజీకి ఏమీ అవమానం కాలేదన్నారు కదా. నేనలే అవమానం కాలేదు అంటలేను, మీ అనుభవం చెప్పండి. నేను అనుభవం లైక్ మేడం కి పర్సనల్ అనుభవం లేదేమో, ఉండొచ్చు. కానీ నేనేమంటాను అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అవ్వడానికైనా ఈ డిస్కషన్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంది? ఇప్పుడు ఏదైనా పొలిటికల్ పార్టీ అయినా అమిత్ షా మోడీ ఎవరైనా అన్న ఇంతగానం రేజ్ ఉండదు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద పర్సన్ హూ ఇస్ ది ఇమేజ్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన యూత్ ని హూ ఆర్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ ఆర్ ఆర్టీఐస్, వాళ్ళని కాక్రోచెస్ తోని. ఇప్పుడు టాపిక్ ఏడ స్టార్ట్ అయింది మళ్ళీ చెప్తున్నా. మూలవాసం అంటే ఎవరు, మూలవాసులు అంటే ఎవరు, ఒక ఆడ స్టార్ట్ అయ్యి అట్లా ఇట్లా డిస్క్రిమినేషన్ తిరిగింది ఇంకేదో అన్నది మరా సడన్ గా తీసుకొచ్చి డిస్క్రిమినేషన్ కి సీజే కలిపిర్రు. సీజే డిస్క్రిమినేషన్ చేసి నాకు తెలియదు అంటే యూత్ అన్నాడు. ఇప్పుడు యూత్ ఏమన్నాడు, మళ్ళీ యూత్ వచ్చేసింది సడన్ గా డిస్క్రిమినేషన్ పోయి ఒక వివక్షత అని చెప్పి ఆమె అన్నది కదా. డిస్క్రిమినేషన్ గురించి పోనీ ఆ టాపిక్ అని చెప్పిన టాపిక్ డైవర్ట్ అవుతుంది అని డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడురా బామ్మ సడన్ గా తీసుకొని సీజేఐకి కలిపారు. ఓకే, సీజేఐకి కలిపినాక చెప్తున్నా కదా చాలా సెన్సిటివ్ మ్యాటర్. సీజేఐ మీద ఎటువంటి కమెంట్స్ వేయలేము, వేసిరా అనుకో బుక్ అవుతారు. ఓకే, డిస్క్రైబ్ చేసి అది చాలా బాధపడు. మరొక మాట అన్నారు, అది రాంగ్ వేలో కన్వే అయింది, అది ఉద్దేశం అది కాదు. నేనేమంటా అంటే నీకు ఒక అధికారం ఉంది, ఒక పర్టికులర్ ఒక డిగ్నిటీ ప్లేస్ లో కూర్చున్నావు నువ్వు. అంత లూజ్ టంగ్ తోటి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చాలా లూజ్ గా మీరు అంత కాక్రోచెస్ అని చెప్పి తర్వాత నువ్వు దాన్ని ఎంత నేను అలా అనలే ఇలా అనలే ఏదన్నా అదన్నా అంటే అసలు వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు అంటే మీడియా అంటే ఏంటి, ఎవరు చూసేవాళ్ళు యాక్చువల్గా న్యూస్ ని, కొంత ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు మీడియా ఏంటి, మన చేతుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ ఇట్లా టక్కన వస్తుంది. అంటే నువ్వు అధికారంలో ఉన్నవాడివి, నువ్వు ఎలాంటి పదజాలం యూజ్ చేస్తావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూత్ దాన్ని ఎట్లా తీసుకుంటది? నువ్వు అక్కడ కూర్చొని కాక్రోచెస్ అని అన్నావు, అప్పుడు ఏంటి యూత్ రియాక్ట్? ఆయన ఎవరినన్నాడు తెలుసా, ఆయన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. ఆయన ఎవరు అన్నాడు కుల్లా చెప్తా వీళ్ళకి. ఓకే, మామూలు పీపుల్ మీకు అంత ఐడియా లేదు. ఎప్పుడో వీరభద్రుడు మూవీ చూసిర్రా, కరుప్ప ఓకే, తమిళ, అదే సూర్య యాక్టింగ్ చేసిన మూవీ. దాంట్లో లా కోర్ట్ సిస్టమ్ చూపిస్తారు కదా బేసిక్. ఓకే, ఆయన దేవుడు వీరభద్రుడు లాయర్ లెక్క వచ్చినప్పుడు ఆయనతో పాటు 4 పిటిషన్ వేస్తారు. సో ఈ కోర్ట్ థింగ్ ఏదో చూపించారు ఆ మూవీలో, ఆ లాయర్స్ అట్లా బిహేవ్ చేయడము, ఓకే, కుదిరినంత మనీ దోసుకొని తినడం, లేకపోతే కేసులు పొడిగించడము, ఎక్స్ట్రా కేసులు వేయడం, 4 పిటిషన్ వేయడం ఒక కేసుకి, అలాంటి వాళ్ళని పట్టుకుని అన్నట్టు కాక్రోచెస్ అని. అర్థమైందా? అన్న లిటరల్లీ మీకు ఎంతమంది కోర్ట్ అంటే ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు కొంచెం అక్కడిక్కడ తిరుగుతా కాబట్టి చెప్తున్నా. అర్థమైందా? వాళ్ళనే అన్నాడు. సరే అనడానే అనుకుందాం మళ్ళీ కూడా. ఓకే, నార్మల్ పీపుల్ అనడా అనుకుందాం. సరే ఇప్పుడు ఏంది ఇలా తాత్పర్యం ఏంది అంటే ఫైల్ చేసినా, మేము గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసినా, క్రిటిసైజ్ చేసినా అది మా హక్కు. సిజిఐకి నీకేం అవసరం? నువ్వు ఇండిపెండెంట్ బాడీ కదా, నువ్వేం బీజేపీ కలిసిపోయినావా లేకపోతే గవర్నమెంట్ తో కలిసిపోయినావా? నీకేం అవసరం? మేము మా ఇష్టం, మేము ఆర్టీఐ ఫైల్ చేసుకుంటాం. మాకు ఏదైతే అంటున్నాడో బీజేపీతో కలిసిపోయినా చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. ఇది ఒక క్వశ్చన్ లో అడిగిండు, నువ్వు బీజేపీతో కలిసిపోయి ఉన్నావా అని చెప్పి. నువ్వు బీజేపీతో కలిసిపోయి ఉన్నావు అని అనుంటే వీని బతుక ఆగమైపోయినట్టే లిటరల్ అని ఉంటే. చెప్పాలి కదా, అదే కదా కోర్ట్ టైం వేస్ట్ అని మీ ఏదో ర్యాండమ్ గా వచ్చిన పాయింట్ కాదు అది. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి తెలుసారా? వేల కేసులు, లక్షల కేసులు పెండింగ్ ఉన్నారా బాబు. అర్థమైందా? అవన్నీ ఇట్లా ఫాల్తుగా ఫైల్ చేసిన కేసులే మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇండియాలో న్యాయం చాలా లేట్గా అందుతుంది.
బికాస్ ఆఫ్ దిస్ సో మచ్ ఆఫ్ ఫజ్. అందుకే కోర్ట్ టైం వేస్ట్ అవుతుంది ఇలాంటి లాయర్స్ ఉండడం వల్ల అని చెప్పి సీజే మాట అన్నాడు. మొత్తం ఎస్ఎల్పీలు దాఖలు చేసుకుంటూ వెళ్ళిపోతే మన హక్కుల గురించి మన ఆర్టీఐల గురించి మాట్లాడినప్పుడు కోర్ట్ టైం వేస్ట్ అవుతుంది. లక్షలాది కేసులు రేప్ల మీద ఉన్నప్పుడైనా, ప్రాపర్టీస్ మీద ఉన్నప్పుడైనా, మనుషులు సావడం మీద ఉన్నప్పుడైనా, మర్డర్లు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకో మాట్లాడతలేరు. మళ్ళీ టైం వేస్ట్ ఆఫ్ కోర్ట్ అదే డిలే అవుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి జస్టిస్ డిలే అవుతుంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో విధానపరమైనటువంటి అంశాల్లో కానీ ప్రజలకు ఉన్నటువంటి కనీస ప్రశ్నలన్నింటినీ ఆర్టీఐలో భాగం చేస్తారు కదా. ఒక న్యాయమూర్తిగా ప్రజల హక్కులని రక్షించాల్సిన అత్యున్నతమైన న్యాయమూర్తి మళ్ళీ భారత వివరణ ఇచ్చింది. మీరు ఫాలో ఇవ్వడం వేరే సార్. ఇప్పుడు అక్క వందంటే ఈ రోజు అయిపోతుందా? ఇప్పుడు ఊరుకోరు కదా. ఇప్పుడు మనం ఒక్క వర్డ్ ఇట్లా అన్నామనంటే తీసుకెళ్లి భావోద్వేగాలు ఉంటాయి. అంటే బీజేపీ కార్యకర్తను ఒప్పుకుంటున్నట్టే కదా ఇప్పుడు గవర్నమెంట్ కార్యకర్త. సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ మాట ఇది మాట అన్నాడు. ఇప్పుడు సీజేఐని పట్టుకొని గవర్నమెంట్ కార్యకర్త అంటే బీజేపీ పప్పెట్ అంటున్నాను కదా. మీ ముంగట నేను లాయర్ కి కాల్ చేస్తా ఇప్పుడు. ఓకే, హే సిరి కాల్ భవానీ. చూడు ఇప్పుడు అది ఎంత పెద్ద దీని కింద తీసుకెళ్ళొచ్చో నీకు ఇప్పుడే చెప్తా. భవానీ ఏం చేస్తున్నావు భవానీ? సారీ మీరు డిస్టర్బ్ చేసి ఉంటే. ఇప్పుడు మన సీజే ఉన్నాడు కదా సూర్యకాంత్, అతని పట్టుకొని ఒక పర్సన్ ఏమంటాడు అంటే ఆయన బీజేపీ పపెట్, బీజేపీ కార్యకర్త అంటాడు. సో అంత పెద్ద పొజిషన్ ఉన్నట్లా అంటే వీళ్ళ మీద ఏం యాక్షన్ కదా అన్నారు. మన ఇద్దరు ముగ్గురు అన్నారు. ఒకడేమో వచ్చి అన్న వీళ్ళు వీడియోలు ఇట్లా అన్నారు, సీజేఐని పట్టుకొని బీజేపీ పప్పెట్ అని అంటున్నారు, బీజేపీ కార్యకర్త, బీజేపీకి అమ్ముడు పోయిన పప్పెట్ అని అంటున్నారు, వీళ్ళ మీద యాక్షన్ వాళ్ళ మీద కేసు అయితే ఏంది అవుట్కమ్ ఏం వస్తుందో. సరే అదే సీజే అంత పెద్ద పొజిషన్ మళ్ళీ వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. బీజేపీ పప్పటం చూస్తే కేసు వేసి ఇక నానా కష్టాలు సంకనాకడమేనా? డన్ రైట్ ఎన్నో కదా. ఓకే, సో లిటరల్లీ ఇప్పుడు ఎవరన్నా కేసు వేసిరు అనుకో, ఓకే, ఇప్పుడు రాడికల్ అజయ్ గారి మీద కేసు వేసిరు అనుకో, సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంత పెద్ద పొజిషన్ మీద ఉన్నోడిని గవర్నమెంట్కి అమ్ముడు పోయిన పర్సన్ అని చెప్పి ఇట్లా అన్నాడు అని చెప్పి ఎవరన్నా కేసు కొడితే ఓకే ఇన్ బతుకు కథం, ఇక ఇన్ లైఫ్ కథం. అర్థమైందా? ఇట్లా తిరగాల్సి వస్తుంది కోర్టులో చుట్టూ. ఎనీవేస్ చూసాం మళ్ళీ ఎవరు వేస్తారు ఆ పర్సన్ మీరు ఎవరన్నా ఉండుంటే పోయి కేసు కొట్టురు నీ మీద. మీ గాంటే లాయర్ని నేను సెట్ చేస్తా. ఇలా లూజ్ టంగ్కి అది. అండ్ వీడియో కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, ఇది జస్ట్ 19 minutes వీడియో ఉన్నాయి. 19 minutesలో వీళ్ళు చేసిన ఇన్ని గానం బ్లండర్ మిస్టేక్స్ ఇది. అర్థమైందా? సో అది ఓవరాల్గా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇట్లాంటి లెఫ్ట్ లాబీ కంప్లీట్ గ్రూప్ని, ఈ గొర్రెల మందని మళ్ళీ రోస్ట్ చేసేది ఉంటే, మళ్ళీ ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై.